స్వాగతం సుస్వాగతం. అలవైకుంఠపురంలో చూసినటువంటి అదే వెన్యూలో రెట్టింపు ఉత్సాహంతో వచ్చినటువంటి మన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ వేరెవర్ యు ఆర్, మీరు జాగ్రత్తగా ఉండాలని బాధ్యతగా ఉండాలని ఇవాటి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ముత్తంశెట్టి మీడియా అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఎరనేని గారు అండ్ వై రవిశంకర్ గారు అసలు సినిమా మేకింగ్ విషయంలో తగ్గేదేలే. ఇక మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి డైలాగ్ డెలివరీ, ఫైట్స్, డాన్సుల్లో తగ్గేదేలే. రష్మిక మందన వాట్ బ్యూటీ, తగ్గేదేలే. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు ట్రెండింగ్ లో మ్యూజిక్ ని అందించడంలో తగ్గేదేలే. ఇక మాస్టర్ ఆఫ్ ఆల్ క్రాఫ్ట్స్ మన డైరెక్టర్ సుకుమార్ గారు టేకింగ్ ని అందించడంలో తగ్గేదేలే. మరి ఇంతమంది తగ్గేదేలే అంటున్నప్పుడు ప్రీ రిలీజ్ కి నేను మాత్రం తగ్గుతానా? తగ్గేదేలే. అలాగే అల్లు అర్జున్ గారి అభిమానులుగా మీరందరూ అద్దమ్మా, ఈ మధ్యకాలంలో మనందరి స్టాండర్డ్ డైలాగ్గా మారిపోయింది. అలా ఇస్తూ ఉంటారు మనకి అల్లు అర్జున్ గారు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డైలాగు, మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చేంత వరకు వాడుకోవడానికి. లిరిక్ రైటర్ చంద్రబోస్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. చంద్రబోస్ గారు, పాటలన్నీ ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ అలా నిలిచిపోయేలాగా ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటారు చంద్రబోస్ గారు. అందుకనే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని వసంతాలైనా ఆ పాటలు అలా ఉండిపోతాయి. చంద్రబోస్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. వాట్ అన్ అమేజింగ్ మ్యూజిక్ ఆల్బమ్. చెప్పండి. అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ శుభ సాయంత్రం. అందరూ బాగున్నారా? పాటలన్నీ బాగా నచ్చాయా? నా ప్రసంగం ప్రారంభించబోయే ముందు పితృ సమానులు, గురు సన్నిభులు, సాహిత్య సన్మార్గదర్శకులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఎన్నో ఏళ్లుగా ఆయన మనకు గానామృతాన్ని అందిస్తూ వచ్చారు. అందుకు కృతజ్ఞతగా మనం 2 నిమిషాలు మనసులో నిండిన కృతజ్ఞతతో 2 నిమిషాలు మౌనం పాటించాలి. ధన్యవాదాలు. సీతారామశాస్త్రి గారు నడిచి వెళ్ళిన, విడిచి వెళ్ళిన బాటలో ఆ పాటల పల్లకిని మోసే బోయిల్లో నేను ఒకణ్ణి. ఆ పనిని బాధ్యతగా పవిత్రంగా నెరవేరుస్తానని వినమ్రంగా వినతి చేసుకుంటూ, మరొక్కసారి ఈ చిత్రంలో నా పాటలకు సంగీతం వంచిన దేవిశ్రీ ప్రసాద్ గారికి, మంచి సందర్భాలు సృష్టించిన సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో ఉన్న 5 పాటల్లో మొత్తం పాటలు నేనే రాశాను. అన్ని పాటలు రాశాను, ఒక పాట రాసిన 2 పాటలు రాశానని కాకుండా అరుదైన కథకు, అరుదైన సందర్భాలకు, అరుదైన భావజాలంతో పాటలు రాసే అవకాశం రావడం నాకు భాగ్యంగా నేను భావిస్తూ, పాటంటే కేవలం మాటల పొందిక కాదు, భావాల పేటిక, ఆలోచనల సంచికాని మొదటి నుంచి నేను నమ్ముతూ ప్రగాఢంగా విశ్వసిస్తూ నా 26 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చాను. రాసిన అన్ని పాటల్లో కూడా బలమైన భావజాలం ఉంటూనే తేలికైన మాటలతో అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో రాస్తూ వచ్చాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, చీకటితో వెలిగే చెప్పను నేనున్నానని, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి, బాటేదైనా కానీ మునుముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి, నీ చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలి, లే లే లేలే ఇవ్వాళే లేలే, వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే, అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే, ఉంటేనే పోతుంటాయి బాధలే, ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే కనుపాప ఇంతే లోకంలోతు చూడాలంతే,
నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడ్వని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగిడేవాళ్ళు పొగడిని, డోంట్ కేర్, అనుకున్నది నువ్వే చెయ్యి, అనుమానం మాని చెయ్యి, నీ మనసే పెట్టి చెయ్యి, నువ్వేరా నీదేరా పై చెయ్యి. కొత్తదనం కొసరి పేరు, తెలుగుదనం అసలు పేరు, మంచితనం ఇంటి పేరు, మొండితనం ఒంటి పేరు, ముక్కుసూటితనం మారు పేరు, ఆవేశం నా పేరు, ఆత్మవిశ్వాసం నా పేరు, నన్నెవరు ఆ పేరు, అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. ఇలా ఎన్నో పాటలు రాస్తూ వస్తూ వాళ్ళు నిన్ను విసిరేశామని అనుకొని వాళ్లకు తెలియదు నువ్వొక బంతివని, వాళ్ళు నిన్ను నరికేశామని అనుకొని వాళ్లకు తెలియదు నువ్వొక నీటి ధారవని. హూ ఆర్ యూ, హూ ఆర్ యూ? నువ్వు ఒక ఆటవా, పాటవా, వేటవా, వేటగాడివా? ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తెవుతాను. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? మట్టిని నేను, నన్ను తొక్కిత ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? రాయిని నేను, గాయంగాని చేశారంటే ఖాయంగానే దేవుణ్ణైతా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే, ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే, నన్నైతే కొట్టటోడు భూమి మీదే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే, నన్ను మించి ఎదిగటోడు ఇంకోడొస్తాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. హే బిడ్డ ఇది నా అడ్డ. ఊ అంటావా, ఊ అంటావా, ఊ అంటావా, ఊ అంటావా? పెద్ద మనిషిలాగా ఒకడు పోజు కొడతాడు, మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి లేదు, చెడ్డ లేదు, అంతా ఒకటే జాతండి, దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అక్కడి వరకు వచ్చాగి బండి ఆగింది. ఇలాగా ఎన్నో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శకులకు, నిర్మాతలకు, సంగీత దర్శకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాటలో ఊ అంటావా పాటలో ఇంకొక విశేషం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ పాటని 4 స్వరాలతో స్వరపరిచారు. ఇళయరాజు గారు 3 స్వరాలతో ఒక పాట స్వరపరిస్తే దాని తర్వాత సంగీత చరిత్రలో ఇది ఒక గొప్ప ప్రయోగంగా 4 స్వరాలు, సా రీ గా, రీ పెద్దరి, రీ చిన్నరి, ఇలా 4 స్వరాలతో ఒక పాటను స్వరపరచడం మన తెలుగు పరిశ్రమలో చాలా గొప్ప ప్రయోగంగా భావిస్తూ అలాంటి ప్రయోగాన్ని చేసిన దేవిశ్రీ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాటలో ఎంతో అందంగా అభినయించిన సమంత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే సమంత అంటే మామూలు కాదు, మన రామలక్ష్మి. తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చినా తల్లి సిరునవ్వులాగా, ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. బురద సేలో వరి నాటు ఏత్తా ఉంటే ఎంత చక్కగున్నవే. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత చక్కగున్నవే. భూమి అంటే మట్టి బొమ్మ, ఆ మట్టి బొమ్మకు ప్రాణం లేదు, నీ కరస్పర్శతో ఆ మట్టి బొమ్మకు ప్రాణం వచ్చిందని చెప్పే అంత సౌందర్యవతి, సౌశీల్యవతి అయిన ఆ నటి, ఆ మగువ, ఆ మహిళ, అలాంటి మహిళ ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో నటించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆవిడ కూడా అట్లాగే ఈ సినిమాలో నటించిన అందరికీ, అల్లు అర్జున్ గారి ప్రేమ అభిమానం లేకుంటే ఇన్ని పాటలు ఇలా రాసేవాడినే కాదు. రష్మిక, సామి 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 సామి, నీ వెనక అడుగేస్తా అంటే సామి, ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి, నీ పక్కన కూసుంటా అంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి, నువ్వు వెళ్ళే దారి చూస్తా ఉంటే ఏరే ఎండినట్టుందిరా సామి నా సామి. ధన్యవాదాలు. సుమగారు. బోస్ గారు, అసలు మీ పాటల ప్రవాహం, మీ మాటల ప్రవాహం ముందు ఆపాలని లేదండి, ఇంకా వినాలనున్నాయి పాటలు. ఇంకొక విషయం చెప్పాలి. ఎస్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కోసం ఒక విషయం చెప్తాను, వింటారా? అల్లు అర్జున్ గారి గంగోత్రి సినిమాలో, మొదటి సినిమాలో నేను 7 పాటలు రాశాను. అప్పటి నుండి చాలా సినిమాలకు రాస్తూ వస్తున్నాను. హ్యాపీ సినిమా కోసం నన్ను సింగపూర్ పంపించినప్పుడు నేను ఫ్లైట్ దిగిన తర్వాత నా కోసం అల్లు అర్జున్ గారు ఎదురు చూస్తూ నా దగ్గరకు వచ్చి నా బ్యాగ్ను, నా ట్రాలీని అలా మోసుకుంటూ వెళ్ళి కార్లో పెట్టి నన్ను కూర్చోబెట్టారు. ఏమండి నా ట్రాలీ మీరెందుకు మోస్తున్నారండి అంటే ఒకటే మాట అన్నారు, మీరు మా అతిథి, మీరు మా గెస్ట్ అండి, మిమ్మల్ని జాగ్రత్త చూసుకోవాలి, మీరు మంచి కవి,
మిమ్మల్ని గౌరవించాలి అన్నారు. అంటే ఒక కవిని, ఒక కళాకారుణ్ణి అంతలా ప్రేమించి గౌరవించే మన ఐకాన్ అంటే ప్రతిమ, విగ్రహం అని అర్థం. కృషికి, పట్టుదలకు, ఏకాగ్రతకు, క్రమశిక్షణకు ప్రతిమ అయిన ఐకాన్ అయిన మన అల్లు అర్జున్ గారి వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది. అందుకోసమే మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. మీ పాటలు దేవిశ్రీ ప్రసాద్ గారు, అలాగే అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, మీ కాంబినేషన్ అంటే పాటలు వినడం ఆపేసిన తర్వాత కూడా మా అంతరాత్మ పాడుకుంటూ ఉంటుందండి. అలాంటి పాటలు మీ పాటలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ జయమ్మ పంచాయతీ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాజమౌళి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆల్సో వాట్ అ బ్యూటీ, రష్మిక మందన, జస్ట్ లైక్ మీ. రష్మికకు కూడా మేము స్వాగతం పలుకుతున్నాము. చెప్పారుగా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫైర్. సుమ అంటే పేరు అనుకుంటున్నావా? నోరో. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మారుతి గారు, డైరెక్టర్ మారుతి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మనకి పక్కా కమర్షియల్ అందించేటువంటి డైరెక్టర్ గారు ఇప్పుడు పక్కా కమర్షియల్ అందిస్తున్నారు. అండ్ అలాగే బుచ్చిబాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఉప్పెన లాంటి సినిమాతో కుర్ర హృదయాలని ఊపేసినటువంటి మా కుర్ర డైరెక్టర్ బుచ్చిబాబు గారు. వెంకీ కుడుమల గారు, చలో అండ్ భీష్మ లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ని ఒక ఊపు ఊపేసిన వెంకీ కుడుమల గారు. హే రష్మిక, స్పెషల్ క్లాప్స్ ఫర్ వెంకీ. నో, బోత్ యువర్ ఫిల్మ్స్ ఐ నో. ఓకే, కెన్ ఐ హ్యావ్ అ మైక్ ప్లీజ్? మైక్ అచ్చా. ఓకే, సో ఇస్తున్నానండి, ఇచ్చేస్తున్నా. ఇది అసలు మీకు మామూలు ఎనర్జీ లేదు. ఎందుకంటే అంటే మామూలుగా బన్నీని చూస్తేనే తెలియకుండా ఒక ఎనర్జీ పాస్ అయిపోద్ది అందరిలో. అంటే ఫ్యాన్స్లో కూడా అలాగే అంత ఎనర్జీ. అంటే బిగినింగ్ వచ్చిన దగ్గర నుంచి అరవటం అంటే ఎంత ఎనర్జీ ఉండాలి అందులో మీ మాటలకి. ఖచ్చితంగా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఎంతమంది జనం, ఎంత క్రౌడు. అసలు బన్నీ అంటే మామూలుగా తన స్టామినా వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. నేను మొన్న కేరళ వెళ్ళి ఏదో సాంగ్ కొట్టిస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ డ్రైవర్ అంటున్నాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే, ఆడు అసలు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాడు. నిజంగా అలాంటి బన్నీబాబు మన తెలుగువాడైనందుకు చాలా గర్వపడాలి. మిమ్మల్ని ప్రతి క్షణం అలరించడానికి ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. డెఫినెట్గా ఈ సినిమా తన వైపు నుంచి డబుల్ త్రిబుల్ ఎనర్జీతో మీ ముందుకు రాబోతుంది. పుష్ప అంటే పువ్వు కాదు, అలాగే బన్నీబాబు అంటే బన్ను కాదు, బ్లాక్ బస్టర్ డెఫినెట్గా వస్తున్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అసలు అల్లు అర్జున్ ఎనర్జీ ముందు మేమంతా దీనికోసం, ఈ క్యారెక్టర్ కోసం, క్యారెక్టరైజేషన్ కోసం 4 గంటలకి లేచి అక్కడ జిమ్ములు చేసి అడవుల్లో తిరిగి మామూలుగా హార్డ్ వర్క్ చేయలేదు. ఈ కంప్లీట్ యూనిట్ ఆఫ్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ గారి టీమ్ అంతా. హ్యాట్స్ ఆఫ్ టు ద యూనిట్. బుచ్చిబాబు గారు, స్పీచ్ల రారాజు బుచ్చిబాబు గారు. ఎస్, అందరికీ నమస్కారం అండి. అరవింద్ గారు, అరవింద్ గారు స్వాగతం అండి. సార్
more fans and requesting everybody to please be seated. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ టు ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమ్మా పీసీఆర్ టీము ఒక్కసారి అల్లు అర్జున్ గారిని అలా స్క్రీన్ మీద చూపించేస్తే అది 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 ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. అందుకనే ఆ ఎనర్జీ అలా ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. అలవైకుంఠపురం అప్పుడు ఇక్కడే చూసాము ఇలాంటి ఎనర్జీని, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము ఇంత ఎనర్జీని. ఓకే, సో ఇప్పుడు కంటిన్యూయింగ్ విత్ బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారి బెస్ట్ విషెస్ ఫర్ పుష్ప, అందులోనే మీ గురువు గారు సుకుమార్ గారు. ఇలా రండి బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు ఒకసారి ఇలా రండి. బుచ్చిబాబు గారు ఒకసారి అర్జున్ గారిని చూసిన తర్వాత కానీ మాట్లాడనని చెప్పారు, అందుకని అది అయిపోయిందండి, డన్. ఇప్పుడు మీరు మాట్లాడేయచ్చు. మేడం మాట్లాడచ్చా? బుచ్చిబాబు గారు యూ కెన్ కంటిన్యూ అండి. అందరికీ నమస్కారం అండి. మీరు ఈ ఎనర్జీని ప్రవాహాన్ని అసలు ఆపలేరు, మీరు కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోవడమే. అందరికీ నమస్కారం అండి. సార్ కొరటాల శివ గారు సార్ నమస్తే సార్. ఆచార్య కోసం వెయిటింగ్ సార్. సార్ రాజమౌళి గారు, మీ పేరు ముందు ఒక ఆరు ఉంటేనే జనాలు శివాలు ఎత్తిపోతారు. అలాంటిది వెనక ఒక ఆరు ముందు ఒక ఆరు రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారిని వేసుకుని వస్తున్నారు. జనాలు ఏమైపోతారో తెలియదు సార్. వెయిటింగ్ సార్ RRR కోసం. ఈరోజు మా గురువు గారు సుకుమార్ గారు ముంబైలో మిక్సింగ్లో ఉన్నారండి. ఆయన రావడానికి కుదరలేదు. సుకుమార్ గారు నా నక్కల మాస్టర్. ఆయన BSSLR సైకిల్ మీద వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. ఇప్పుడు పెద్ద పెద్ద కార్లలో వచ్చి ఆయన్ని అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన దగ్గర ఏమీ మారలేదు. ఆయన ప్రేమ సినిమాల మీద, ఆయన కష్టం ఎప్పటికీ మారలేదు. సార్ మీరు రండి అని అడిగా, నేను రండి అని అడిగితే మనందరికన్నా సినిమా పెద్దదిరా, మీరు వెళ్ళండి, ఎందుకంటే ప్రీమియర్స్ ఉంటాయి యూఎస్లోనే, అవి వాటి క్వాలిటీ ఇవ్వాలా, మీరు వెళ్ళండి, మీరు అందరూ ఉండండి, నేను ఇక్కడ వర్క్ చేస్తానన్నారు. ఓ మాట చెప్పారు, సినిమా తీసినోడికి పోతాడు, సినిమా చూసినోడికి పోతాడు, సినిమా శాశ్వతం అని. థ్యాంక్ యూ సార్, మీ నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాం. మైత్రి మూవీస్ రవి గారు నవీన్ గారి కోసం చెప్పాలంటే బంజారా హిల్స్ ఖైరతాబాద్ బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ కానీ ఇలాంటి 12:30 నుంచి ఏ టైంలో తిరిగినా సరే లంచ్కి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అన్ని ఆఫీసులు ఉన్నాయి చుట్టూరుని, 10-11 సినిమాలు చేస్తున్నారు అట్ ఏ టైం. అంత పెద్ద సంస్థ అయింది. నవీన్ సార్, రవి సార్, మీకు సినిమా ఉన్న ప్రేమ ఇన్ని సినిమాలు చేసేలా చేసింది. బన్నీ గారు, నేను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో సినిమా చూస్తా ఉన్నాను, 5-6 టైమ్స్ చూసా ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత పుష్పరాజుని ఎవరు మర్చిపోలేరు సార్. ఆ ఇంపాక్ట్ ఒక 1 వీక్ నుంచి ఎన్ని రోజులు ఉంటుందో నేను చెప్పలేను. పుష్పలో మీరు చేసిన క్యారెక్టర్స్ కానీ బన్నీ గారు ఫ్యాన్స్ అందరికీ ఇది చాలా స్పెషల్ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. టీం అందరికీ ఆల్ ద బెస్ట్. దేవి గారు సామి సామి పాట సినిమా చూస్తున్నప్పుడే మళ్ళీ చూడాలనిపించిందండి. రష్మిక గారు మీరు చాలా బాగా చేశారు పాటలో, మీ యాటిట్యూడ్కి ఒక హీరోయిజ్ ఉంది దాంట్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు. అండ్ వెంకీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా బన్నీ సార్ హాయ్ సార్, రాజమౌళి గారు నమస్కారం సార్, శివ గారు హాయ్ సార్. ముందుగా అసలు బన్నీ సార్కి సుక్కు సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు నన్ను ఎవరైనా వెయిట్ పెరిగావంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండేవాడిని. ఇప్పుడు తగ్గేదేలే అని ఒక యాటిట్యూడ్తో చెప్పి ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.
మా అందరికీ వాడుకోవడానికి ఒక మంచి పదం ఇచ్చారు. అండ్ బన్నీ సార్, ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఆన్ యూ సార్. ప్రతి డైరెక్టర్ వర్క్ చేయాలనుకునే యాక్టర్ మీరు. సో మీలాంటి యాక్టర్ కనుక సినిమాలో ఉంటే ఏ క్యారెక్టర్ లెవెల్ అస్సలు తగ్గదు సార్. మిమ్మల్ని పుష్పరాజుగా చూడడానికి చాలా చాలా ఎగ్జైటింగ్గాను ఈగర్గాను వెయిట్ చేస్తున్నాను సార్. అలాగే సుకుమార్ సార్, ఆయన లెక్చరర్గా చేసి మానేసి ఇప్పుడు ఫిల్మ్ మేకర్గా వచ్చారని అందరూ అన్నారు. బట్ నాకు ఇంకా ఆయన లెక్చరర్గానే కనిపిస్తారు. ఎందుకంటే మాలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఆయన సినిమాలు ఒక ట్యూషన్లాగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్, చాలా విషయాల్లో నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు. అండ్ రష్మిక, నీ గురించి చెప్పాలంటే 2018 చలో ప్రీ రిలీజ్ ఇక్కడే జరిగింది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ స్టేజ్కి నువ్వు ఈ టైంలో రావడం అనేది నిజంగా ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు సినిమాలో పెట్టే ఎఫర్ట్స్ అవన్నీ నాకు తెలుసు. అండ్ నీకు బన్నీ సార్ ఎంత సపోర్ట్ చేశారనేది నువ్వు చెప్తూ ఉన్నావు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా ఈ సినిమా చేస్తున్న ఈ స్పాన్లో చేస్తున్న మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి, రవి గారికి మై బెస్ట్ విషెస్. అండ్ డిఎస్పి సార్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా లాస్ట్లో చెప్పాలంటే అసలు తెలుగు సినిమాని ఆదరిస్తున్న ఈ ప్రేక్షకులందరికీ, అలాగే తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న డేవిడ్ వార్నర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. December 17th ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు అండ్ బుచ్చిబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమానికి చాలామంది అతిరథ మహారథులు వచ్చారు, పెద్ద పెద్ద గెస్టులు అందరూ వచ్చారు. అయితే ఈ పెద్ద పెద్ద గెస్టుల నడుమ ఒక చిన్న బుజ్జి గెస్టులు కూడా ఇద్దరు వచ్చారు. వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచేద్దామా? లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఆర్ స్మాల్ గెస్ట్. ఎనీ గెస్సెస్? మీరు చాలా ఇంటెలిజెంట్ ప్రేక్షకులమ్మా. వచ్చేస్తున్నారు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్. అసలు వీళ్ళకి ఇన్విటేషన్ అక్కర్లేదు, వాళ్ళే వచ్చేస్తామని చెప్పారు. దే ఆర్ ఆర్ స్పెషల్ గెస్ట్. ఇన్వైటింగ్ అయాన్ అండ్ అర్హా. అర్జున్ గారు చెప్పారట ఇవాళ ఈ ప్రోగ్రామ్కి ఎందుకులే అని. కానీ వీళ్ళు ఏమంటారో నేను ఒకసారి విందాం అనుకుంటున్నాను. అర్జున్ గారు, కెమెరాలన్నీ చూసారా? ఒక్కసారిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు ఫస్ట్ అరవింద్ గారి దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చేసింది. అమ్మోయ్, మీరేమైనా ఫస్ట్ ఓకే ఒక్క నిమిషం. యా, యూ వాంట్ టు సే సంథింగ్ అయాన్? హలో అని తగ్గేదేలే. ఇలా రండి, కొంచెం మీరు ఇక్కడ రండి. హాయ్, నమస్తే, తగ్గేదేలే. అబ్బా, ఒక్కసారి అయాన్ కమ్ హియర్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక పిక్చర్ అంట, ఇక్కడ నుంచి ఉంటే వాళ్ళందరూ చూస్తారట మిమ్మల్ని. వాళ్ళందరూ చూస్తారంటే మీరు చూడటానికి వచ్చేసారు. అసలు ఈరోజు ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ యు ఆల్ ఆర్ సూపర్ క్యూట్. సూపర్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టుడేస్ ఈవెంట్. థ్యాంక్ యూ. యు ఆల్ ఆర్ ఆల్రెడీ ద స్టార్స్. ఓకే, సో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మొత్తం కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సో హ్యాపీ ఎంజాయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆరా. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. విన్నారుగా, మొత్తం కంప్లీట్గా అయాన్ కానీ అర్హా కానీ ఇవాళ ఈవెంట్కి వద్దులే అమ్మా అన్నారంట. కానీ వాళ్ళ మాట మాత్రం ఒక్కటే, ఏంటి? తగ్గేదేలే.
మేము వస్తాం, మేము చూస్తామని ఇద్దరు కలిసి వచ్చేసారు. ఓకే, సో మనం కూడా ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూసే ముందు ఎవరి పేరుకైతే ఇంకా ఇంట్రడక్షన్లు ఏమీ అవసరం లేదో, ఆయన సినిమాలే మొత్తం మాట్లాడేస్తాయో, మనం కాదు మొత్తం భారతదేశము అలాగే ప్రపంచము మాట్లాడుతుందో, ఆయనే ద వన్ అండ్ ఓన్లీ రాజమౌళి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక రకంగా నాకు కొంచెం బాధగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. బాధగా ఎందుకంటే మై బెస్ట్ ఫ్రెండ్, మై ఫేవరెట్ డైరెక్టర్ సుక్కు ఇక్కడ లేడు. బాంబేలో ఫుల్ బిజీగా ఉన్నాడు. పుష్పాని ద బెస్ట్ వే పాసిబుల్ ప్రజెంట్ చేయడానికి ఫుల్ బిజీగా ఉన్నాడు. నాకు సుక్కు అంటే చాలా చాలా ఇష్టం, తన సినిమాలంటే చాలా ఇష్టం. మేమిద్దరం కంటిన్యూస్గా మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటాం. మ్యూచువల్ అడ్మిరేషన్ ఫ్యాన్ క్లబ్ మా ఇద్దరిది. ఏదన్నా రిలీజ్ అయితే సుక్కు అదిరిపోయిందని నేను, నాది ఏదైనా రిలీజ్ అయితే సార్ చింపేశారని తను కంటిన్యూస్గా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్య పెట్టి మెసేజ్లో తను కంటిన్యూస్గా ఏంటంటే సార్ టైం సరిపోవట్లేదు అని మెసేజ్ పెడతా ఉంటుంటే ఒకరోజు పెట్టాను నేను తనకి, సుక్కు జస్ట్ బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్, గివ్ ఆల్ యూ దట్ కెన్ యూ గివ్. నువ్వు చేయగలిగేదంతా ఈ సినిమాకి చేసేయి, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అన్నాను. థ్యాంక్ యూ సార్ అన్నాడు. అండ్ దానికి తగ్గట్టుగానే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా, పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడు. అండ్ ఐఎమ్ షూర్ సినిమా అద్భుతంగా వస్తుంది. నేను ఈ ఆర్ఆర్ఆర్ బన్ మీద బాంబే అదే వెళ్తున్నప్పుడు బన్నీ పర్టికులర్లీ ఫర్ యూ, ఎక్కడ అడిగినా, ఎవరిని అడిగినా, క్యాజువల్గా అడిగినా ఏంటి ఏ సినిమా కోసం చూస్తున్నారు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హియర్. ఆబ్వియస్లీ ఇక్కడ మీరు అందరూ దేనికోసం చూస్తున్నారో తెలుసు. బాంబేలో ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పుష్ప. అండ్ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ ఈవెన్ ఫర్దర్. అంత మంచి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని, ఇంత జనాలు అంత ఈగర్గా ఎదురు చూసి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని, నో యూ జస్ట్ కాంట్ లెట్ ఇట్ గో. You have to promote it there completely. You have to promote it because people there are eagerly looking forward to it. And ఇందులో నా స్వార్థం కూడా ఉంది. బికాజ్ నా స్వార్థం కాదు, మొత్తం ఇండస్ట్రీ అందరి స్వార్థం. నో, పుష్ప ఈజ్ నాట్ జస్ట్ యువర్ ఫిల్మ్, తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్. అది వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలో, ఎంత పెద్దగా వెళ్ళాలో అంత పెద్దగానే వెళ్ళాలి. అండ్ వాట్ ఐ అడ్మైర్ అబౌట్ బన్నీ, ఓకే బిఫోర్ ఐ కమ్ టు బన్నీ, నేను ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే అసలు కళ్ళు చెదిరిపోయినాయి. పుష్ప టీజర్ వచ్చినప్పుడు నాకు అందులో అన్నిటికంటే బాగా నచ్చింది విజువల్స్. సారీ, నాకు సినిమాటోగ్రాఫర్ పేరు కూడా నోరు తిరగదు. యా, ఫ్యాంటాస్టిక్ జాబ్ సార్. ఇట్ వాజ్ రియల్లీ awe-inspiring visuals that you gave for the film. You know, you just up the notch. You took it that much further. And fights in Pushpa, Ram Lakshman Master and Ekada, my own Peter Hain, no, fantastic visuals. Fans pichekki laga chesaru fights. And Bunny, నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. నువ్వు పెట్టి ఎఫర్ట్కి, నువ్వు పడే కష్టానికి, నువ్వు నీ డైరెక్టర్ మీద నీకున్న నమ్మకానికి, ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ ఎ గిఫ్ట్ టు ద ఇండస్ట్రీ. నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, అవుతారు. నీలాగా నువ్వు పడినంత కష్టం చాలామంది పడాలి. ఇంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతాం అన్న ఆశతో యూ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, రైట్? అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు పుష్పకి. ఐ నో ఇట్స్ గోయింగ్ టు రాక్. అడ్వాన్స్ బుకింగ్లు ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ కంప్లీట్గా ఫుల్ అయిపోతున్నాయంట. ఎంత బాగుందో న్యూస్ వినటానికి, రైట్? యా, December 17th, first day, first show, Pushpa, only in theatres. Thank you very much. Thank you, Rajamouli garu. Yes, 17th December, only in theatres. Pushpa, manandaram kalisi చూడబోతున్నాము.
ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ని వినే ముందు చూసే ముందు దీనికి ఇంత కష్టపడి ఫైట్స్ని యాక్షన్ సీక్వెన్సెస్ని కంపోజ్ చేసిన పీటర్ హెయిన్స్ మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో ఇన్వైటింగ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు అండ్ అలాగే ఈ చిత్రం సినిమాటోగ్రఫర్ మిస్టర్ కూబా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Two lines. Yeah. First of all, thank you, Bunny sir, for sorry I pampered you so much on the shooting spot, making you to work I don't know, people will watch the film, but I'm so glad that Suguma sir has given it this opportunity, and I'm so happy to be part of this film. Thank you. థ్యాంక్ యూ సో మచ్ పీటర్ సార్. అదే ఎక్కువగా పనిచేసే వాళ్ళు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడే వాళ్ళు తక్కువ పని చేస్తుంటారు. ఇది జీవిత సత్యం. రామ్ లక్ష్మణ్ మాస్టర్లో ఎవరు రామ్ ఎవరు లక్ష్మణ్ అనేది క్విజ్ మనం తర్వాత పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ ఎనర్జీని చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈరోజు సందర్భంగా మనం ప్రతి క్షణం కాలానికి అనుగుణంగా, కాలం పరిగెడుతున్న దానికి అనుగుణంగా వెళ్తున్న డైరెక్టర్ సుకుమార్ గారికి మనం ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. కాలం ఎంత ఫాస్ట్గా వెళుతుండదో దాని వెనక పరిగెడుతూ ప్రతి సన్నివేశాన్ని, ప్రతి దాన్ని కొత్తగా చూపించాలని ఆయన ఆయుస్సుని తగ్గించుకొని కష్టపడే డైరెక్టర్ సుకుమార్ సార్ అని మేము మనస్ఫూర్తి చెప్పాలి. ఎందుకంటే ఆయన్ని ఆర్యా కాడ నుంచి మేము ఫాలో అవుతున్నాం. ఒక మనిషి ఇట్టు ఎదుగుదల వచ్చినా కానీ సినిమా మీద అంత ప్రేమ ఉన్న మనిషి. ఎందుకనంటే ఆర్యా సినిమాలో ఒక సన్నివేశంలో ఏదైనా రాలేదని బోర్ని ఏడ్చాడు. వాటర్ కుక్క పిల్లని తీసినప్పుడు వాటర్ రాలేదని బోర్ని ఏడ్చాడు. కానీ ఇన్ని సినిమాల తర్వాత మొన్న మారేడుమిల్లిలో చిన్న పిల్లవాళ్ళలాగా ఆర్టిస్ట్ రాలేదు, నా సీన్ కంటెంట్ రావట్లేదని బోర్ని ఏడ్చాడు. అంటే సినిమా అంటే అంత లవ్, అంత ప్రేమ. అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ తోటి మా జర్నీ కూడా ఆయనతోటి తప్పుడడుగులు వేస్తూ నడుస్తూ మాకెంతో ఆనందంగా ఉంది. అంటే ఆయన సినిమా మీద ఎంత లవ్ అనేది ఈ ఫంక్షన్ రాకపోతే అర్థమైంది, మన అందరూ తెలిసిపోయింది. ఓ థ్యాంక్ యూ సుకుమార్ గారు. మీకు అక్కడే ఉండి ఈ సినిమాని ఇట్టి కోసం మీ ప్రయత్నించండి. రెండోది ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి సార్ మీకు. ఎందుకంటే రామ్ లక్ష్మణ్ మేము ఇద్దరు ఒకే కడుపులో పుట్టాము, కలిసి ఉన్నామంటే నమ్ముతారు, ఒకే పని చేస్తున్నాం నమ్ముతారు. కానీ ఒకళ్ళు 6+ ఇంకొకళ్ళు 4+. మీరు ఎక్కడెక్కడ ఉండి సినిమా ఇండస్ట్రీకి సగం మందికి అన్నం పెడుతున్న మైత్రి మూవీస్ మీ ప్రొడ్యూసర్స్, ఆ సంస్థ అందరికీ మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి. మూడోది బన్నీ కుట్టి అంటాం మేము. మా జర్నీ ఆర్యా కాను స్టార్ట్ అయ్యింది. థ్యాంక్స్ బన్నీ. నీ ఎదుగుదలని ఈ క్రెడిట్ గోస్ట్ భగవంతుడికి నీ మీద పెట్టుకోబాక. ఆయన అకౌంట్లు వేస్తే ఇంకెందుకంటే అంత వెయిట్ నువ్వు మొయ్యలేవు. అందుకని నీ ఎదుగుదలని భగవంతుడి అకౌంట్లు వేస్తే ఈజీగా ఉంటావని మనస్ఫూర్తి ఈ సందర్భంగా చెబుతున్నాను. థ్యాంక్ యూ. అంత మనుషులు ప్రేమని పొందేవి కాబట్టి గ్రేట్ టు గోస్ట్
గాడ్కి చెప్పాలి, భగవంతుడికి నిన్ను నీ వెనక ఎంతో పుష్యంగా ఉన్నాడు మనస్ఫూర్తిగా చెబుతున్నాం. థ్యాంక్ యూ చెబుతూ దేవిశ్రీ ప్రసాద్ గారు మొన్న ఫోన్ చేసి మేము బెంగళూరులో ఉన్నప్పుడు 10 నిమిషాలు మాట్లాడారు. మాస్కో పెట్టుకున్న ఫైట్ గురించి. నేను మ్యూజిక్ కూడా అవసరం లేదు, అలా ఉంది ఎమోషనల్ మాట్లాడారు. ఒక టెక్నీషియన్స్ ఇంకో టెక్నీషియన్ పొగట్టడం అంటే ఇది గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా రాలేదు. థ్యాంక్ యూ దేవి గారికి. అలాగే కోబా కెమెరామెన్. మాకు పెద్ద ఇంగ్లీష్ రాదు, బాడీ లాంగ్వేజ్ బట్టి వచ్చి అనేది మేము లో సార్ లో బాయ్ అని చెప్పి లాంగ్వేజ్ అవసరం లేదని ఒక సినిమాలో బన్నీ కుట్టాడు. బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అన్నట్టు మీతోటి బాడీ లాంగ్వేజ్ తోటే మేము కెమెరా యాంగిల్స్ అని చెప్పాము. థ్యాంక్ యూ కోబా గారికి థ్యాంక్స్ చెబుతూ మా గురువు, మా ఫేటర్ ఫాదర్ గారు, మా ఫెర్మాల్ మాస్టర్, మా గురువు చెన్నైలో. ఆయన దగ్గర మేము కరాటీ నేర్చుకున్నప్పుడు ఫేటర్ చిన్న పిల్లోడు, చిన్న వయసులోనే ఒక అన్ని లాంగ్వేజ్ల స్టార్ గెట్ పొందిన ఫైట్ మాస్టర్గా పొందిన ఫేటర్ తోటి ఈరోజు ఈ స్టేజ్ మీద మేము ఉంటాం. మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫేటర్. థ్యాంక్ యూ మాకు అవకాశం బన్నికుట్టి నేను చూసి కొంతమంది కాకుండా యావత్ ప్రపంచమే గర్వపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇంకోటి ఏంటంటే సుకుమార్ గారు ఆర్య అనే ఒక చెట్టు నాటాడు. అది పెద్ద పుష్పిచ్చి పుష్పలాగా అయ్యి ప్రపంచం మొత్తం నింపుతుంది వాసన. మేడం గారు అంటే ఈరోజు సుకుమార్ గారు ఆడియో ఫంక్షన్కి రాలేదంటే పనికి ఎంత ప్రేమిస్తున్నాడో అది తెలుసుకోవాలి. మనం ఏంటంటే ఫంక్షన్కి పిలవపోయినా మనం పిలవలేదు మనం పదే ఎదురు చూసేవాళ్ళమి. పనే ముఖ్యం, పని కానీ ఉంటే ఇలాంటి ఫంక్షన్లు 90 పైకొత్తాయి అనేది నిదర్శనం చెప్పాడు ఆర్య సుకుమార్ గారు. ఇది కాదు సక్సెస్ ఫంక్షన్కి 100 days 200 days ఫంక్షన్కి ఆయనే ముందు నడిపాడు అనేది ఈరోజు బాంబేలో ఉండి చూడాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వెరీ థ్యాంక్ యూ. ఆర్టిస్టులు రేష్మే గారు వెరీ థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్కి ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి ఫంక్షన్. కరోనా తర్వాత ఇలాంటి అందరం చూసి వెరీ థ్యాంక్ యూ. Thank you so much, Ram Lakshman Masters. And Kuba sir, would you like to say something? I won't speak so long. Thank you. Namaste. Thank you for warm welcome. Most important thing in my mind, it's to have a luck. Luckily, I came and I meet wonderful people here. Few people from my 3 movie makers. I can see Naveen Ravi Garu, Cherry sir. They welcomed me very friendly, very warm, so I could meet Mr. Sukumar and read his brilliant script. Thank you, Sukumar Garu, for that 200 shooting days. We never getting bored, never. Because of that script, I could meet Arjun Garu. I think I don't want to speak about your character because everyone will see in a few days. But what I can say when I observe you for that long time, we are not only beautiful person from outlook, but your soul and your personality is so beautiful also from the interior. Thank you for that common journey. Thank you. Rashmika, thank you. Sunil, thank you. Anasuya, I'm AJ. I saw AJ also. Thank you. Thank you for your performance. I would like to thank Rama, set designer department. Rama, Monica, thank you. Costume department, Depali, Rakshita. Makeup department, Sukmani and her sister. And of course, my team. Surendra, you are the best. Bala, Tomek, Deva, Venkat, Shaker, Deva, I said Deva. Yeah, Shaker,
I got a lot of warm words today from establishment of this society, cinematography society, movie society. Without this person, I couldn't groove this movie for this level. Thank you, masters. They are responsible for that jumps, up, down, blood, tears. Okay, it's from 17 on the big screen. Welcome. Thank You you. are all of you are welcome at the cinema. Thank you so much, Kuba. Fantabulous job on screen, and you have seen it all. Can I please have the mic, please? Thank you, Kuba. Thank you. ఏంటి మొత్తం అర్థమైంది కదా మీకు ఆయన మాట్లాడింది? చదువుకునే రోజుల్లో అందుకనే సరిగ్గా ఇంగ్లీష్ చదువుకోమంటే రష్మిక ఫోటో చూస్తూ కూర్చున్నారు. అలాగే మన ఆర్ట్ ప్రొడక్షన్ మోనికా అండ్ రామకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మోనికా అండ్ రామకృష్ణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సినిమాలోని ఇంకొక పాట విషయానికి వచ్చేద్దాము. అసలు ఈ పాట మనం వీడియో చూసిన తర్వాత నుంచి మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు వేసినటువంటి ఆ స్టెప్ ఎన్ని వందల వేల రీల్స్ చేశారో మీలో చాలామంది కూడా చేసి ఉంటారు. ఆ స్టెప్ గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, పాట పేరు ఎత్తక్కర్లేదు, మీరు ఇట్టే చెప్పేస్తారు. శ్రీవల్లి మరి ఆ పాటని పాడినటువంటి సింగరే ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదిక మీదకి వచ్చి ఆ పాటని పాడితే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు ఆయన గొంతు వింటేనే చాలా కాలుష్యం తగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఆయన ఇమిటేట్ చేస్తూ ఉంటారు, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ నైట్ మొత్తం ప్రాక్టీస్ చేయడమే. హే హే అన్నాను అంతే. ఏయ్ అమ్మ, అసలు మన ప్రేక్షకులు ఏంటి అసలు ఇలా అంటే అలా. వచ్చేసింది అబ్బా. దేవి గారు మీరు గనక ఇక్కడ ఉండుంటేనా ఒక పాట వేసేసుకుని ఉండేవాళ్ళు వీళ్ళతో. అండ్ జానీ మాస్టర్ సూపర్ కంపోజిషన్ ఫర్ దిస్. అసలు ఈ స్టెప్ని ఎంతమంది ఎన్ని రకాలుగా రీక్రియేట్ చేశారో మేము మొత్తం చూడడానికి December 17th వెయిటింగ్ ఫర్ థియేటర్స్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేద్దామా సునీల్ గారు. మంగళం సీను. మంగళం సీను మధ్యాహ్నం చూస్తే కూడా రాత్రి కల్లోకి వచ్చేలాగా ఉన్నారండి బాబోయ్. అలాగే ధనుంజయ్. ఇక్కడ చదివానండి సునీల్ గారు ఫస్ట్ విలన్గా ట్రై చేద్దామని వచ్చారు ఇండస్ట్రీకి, ఆ తర్వాత కామెడీ చేశారు, హీరోగా సూపర్ డూపర్ హిట్లు కొట్టేశారు అని. కానీ ఫైనలీ మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించారు కదండి. దేవుడి దయ వల్ల అది వచ్చిందండి. ఎస్, ఆ సినిమా దేవుడి పేరు సుకుమార్ గారు. సుకుమార్ అండ్ బన్నీ గారు చాలా సపోర్ట్ చేస్తారు ఆ విషయంలో. సునీల్ గారు, మంగళం సీను గారు పక్కన నిలబడాలి. అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ గుర్తుందో లేదో, ఇదే ప్లేస్లో నేను నుంచుని ఆ రోజు సుమ్మగారే ఉన్నారు, ఎదురుగుండా అల్లు అర్జున్ గారు ఉన్నారు. అలా వైకుంఠపురంలో ఫంక్షన్కి చెప్పా, మంచి పెళ్లి భోజనం తిన్నట్టు ఉంటుంది ఈ సినిమా, మేమందరం మీ ఇంటికి వస్తున్నాం పండక్కే, మీరు జస్ట్ టికెట్ కొంటే చాలు అని. ఇప్పుడు కూడా అలాగే మీ అందరికీ చెప్తున్నా. అప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి పెళ్లి భోజనం పెట్టాం. పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్ మీల్స్లా ఉంటుంది ఇది. మంచి దావత్, మంచి నాన్ వెజ్ మీల్స్. సో పెళ్ళి మిస్ అయినా పర్లేదు కానీ రిసెప్షన్లో ఒక అక్క ముక్క మిస్ అవ్వకూడదు. అందు గురించి తర్వాత కలవచ్చు మళ్ళీ. అదే ఆ రోజు అన్నాను, అదే పాజిటివ్ ఎనర్జీతో ఇదే స్పాట్లో చెప్తున్నాను. ఈ సినిమా నుంచి సినిమా చూసిన తర్వాత ఆ రోజు ఒక ఫ్యామిలీ వెదర్ నుంచి బయటకు వచ్చి మీరందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో, అలా ఈ సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ అయినా మీ బ్రెయిన్లో ఆ సినిమా లొకేషను, ఆ వెదరు, ఆ ఎమోషను, ఆ సినిమాలో నటించిన వాళ్ళందరూ గుర్తొస్తారండి. మామూలుగా ఎవరికైనా విలన్గా నటించాలంటే డైరెక్ట్గా ట్రై చేస్తాం, ఒక 5 ఏళ్ళు పట్టచ్చు, 6 ఏళ్ళు పట్టచ్చు, 7 ఏళ్ళు పట్టచ్చు, విలన్ అవుతారు. కానీ వాళ్ళు డైరెక్ట్ విలన్ అవుతారు. కానీ నేను విలన్గా చేద్దాం, ఉండనే హామీరా అది ఓకే. అదే కానీ నేను సినిమాల్లో విలన్ అవ్వడానికి ముందు ఒక 300 సినిమాలు కమెడియన్గా చేసి మళ్ళీ ఓ 10 సినిమాలు హీరోగా చేస్తే కానీ అవ్వలేదు.
అంటే 6 ప్యాక్ చూపించినా అవ్వలేదు విలన్ను హీరో ఎందుకైనప్పుడు. సో ఈ కోరికను నాకు తీర్చిన సుకుమార్ అండ్ దాన్ని బలంగా గట్టిగా పట్టుకున్న అర్జున్ గారికి, బన్నీ గారికి చాలా థ్యాంక్స్ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. భయ్యా మీరందరూ కూడా సినిమాకి వెళ్ళినప్పుడు బన్నీ గారి ఫోటో పట్టుకెళ్ళండి. ఎందుకంటున్నానంటే నన్ను అందరూ ఇంతకుముందు సినిమాలు గుర్తు చేసుకుని చూడొద్దు, దయచేసి దండం పెడతా. ఈ సినిమాకి ఫ్రెష్గా చూడండి నన్ను. ఒకవేళ నేను వచ్చినప్పుడు కనుక నేను గుర్తొస్తే ఇమీడియట్గా బన్నీ గారి ఫోటో చూడండి. నన్ను మట్టికి కొత్త వాళ్ళు చూడండి సినిమాలో ప్లీజ్. మీరు కొత్తగా చూస్తేనే కొత్తగా చేయగలం. వాళ్ళు కొత్తగా ప్రయత్నించారు. ఎందుకంటే మిగతా లాంగ్వేజ్లో నాకు టెన్షన్ లేదండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు నన్ను, డైరెక్ట్గా వెళ్ళనే అనుకుంటారు వాళ్ళు. నాకు ఎక్కడే టెన్షను. ఓకేనా తమ్ముడు? నెక్స్ట్ మళ్ళీ తర్వాత నవ్విస్తాను. ఈ సినిమా వరకు కొంచెం భయపెడతానేమో మిమ్మల్ని, కొంచెం భరించండి. థ్యాంక్ యూ. పిల్లల దాకా వెళ్ళిపోయిందండి ఇంట్లో. పిల్లల దాకే ఇలా నడుస్తున్నాడు మా వాడు, మా అబ్బాయి. ఒరే నీకు సెట్ అవ్వలేదురా దింపరా అంటే తగ్గేదేలే అన్నాడు. ఒరే గెడ్డం మీసం వచ్చిందని చెప్పరా, అది ఇలా క్రీమ్ రాసుకుంటున్నాను రా నువ్వు చెప్తే, గెడ్డం ఉంటేనే అందం రా అని చెప్పేవాడు నేను. చాలా చాలా థ్యాంక్స్ భయ్యా, ఆల్ ద బెస్ట్ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధనంజయ్ గారు మాట్లాడే ముందు ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ గార్జియస్ దాక్షాయిని అనసూయ. రంగస్థలంతో రంగమ్మత్తని ప్రేమించేలా చేశారు. ఇప్పుడు ఈ సినిమాతో దాక్షాయిని అంటూ ఒక కొత్త యాంగిల్ తీశారు. అసలు మీ ఇద్దరు పక్కన నిలబడాలంటే 6 feet డిస్టెన్స్ కాదు 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా చేశారు ట్రైలర్ చూశాక. ఎస్, అండ్ ధనంజయ్ గారు టు ప్లీజ్ స్పీక్. ఎల్లరిಗೂ నమస్ಕಾರ. అందరికీ నమస్కారం. బాగున్నారా? పుష్ప ಅಂದರೆ ఫ్లవర్ అన్కండిద్యా? ఫైర్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫైర్. ఏం మాట్లాడాలో తెలీదు. ఐ వాంట్ టు థ్యాంక్ the whole team. It was very great working with director like Sukumar and technicians like Kuba and everyone, and especially Bunny Garu. Whenever I came to sets, I used to search for him. Bunny Garu ekkadunnaru ante akkada Bunny Garu leru, akkada Pushpa totally merged into that environment, totally merged with other characters. And one more side there was Sukumar sir, who was totally lost in creating such beautiful world of Pushpa. And that's it. Thanks Maitri Movies for this opportunity to be part of such a great project. And ನಮ್ಮ ಕನ್ನಡದ ಹುಡುಗಿ ರಶ್ಮಿಕಾ ತುಂಬ ಮುದ್ದಾಗಿ ಸೆಟ್ಟಲ್ಲಿ ಅವರು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರ್ತಾ ಇದ್ರು. ಥ್ಯಾಂಕ್ ಯು. ಕನ್ನಡದಲ್ಲೂ ಕೂಡ ಪುಷ್ಪ ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ. ನಮ್ಮ ಕನ್ನಡ ಅಭಿಮಾನಿಗಳು ಕೂಡ ಪುಷ್ಪನ ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡ್ಬೋದು. ಥ್ಯಾಂಕ್ ಯು. ಚೆನ್ನಾಗಿದ್ರಾ? అంతే వచ్చుద్ది, మిగిలినంత నేర్చుకుంటాను నేను ఎలాగైనా. సూపర్ ధనంజయ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కన్నడలో కూడా రిలీజ్ అవుతుంది ఆన్ ద సేమ్ డే పాన్ ఇండియా. ఎస్ అనసూయ అక్క, ఏంటి అసలు ఆ పర్ఫార్మెన్సు, ఆ క్యారెక్టరు చింపేసావు అసలు. అంతే. నాకు యాక్చువల్లీ ఫస్ట్ డౌట్ వచ్చింది ఏంటంటే గార్జియస్ అనసూయ అన్న డైజెస్ట్ అవుతుంది, కానీ దాక్షాయిని గార్జియస్ ఎలా అనిపించింది మీకు అని? దాక్షాయిని అంటే రాక్షసత్వంలో చూపించడంలో కూడా ఒక గార్జియస్నెస్ ఉంటుంది. అది అంతే అంటారా? ఓకే అక్క, చూసే కళ్ళని బట్టి ఉంటుందమ్మా. సుమ అంటే ఫైర్ కాదు నోరు అని ఇందాకేదో అన్నారు. సుమ అంటే పేరు కాదు నోరు. అంతే, మీరేదంటే అది. అందరికీ నమస్కారం. నాకు నిజంగా ఇదొక కళలా ఉంది. బికాజ్ గత 2 సంవత్సరాల నుంచి దీన్ని బాగా మిస్ అవుతున్నాను నేను. పుష్ప ముందుగానే క్షమించాలి, ఇలా ఎంత పెద్ద క్రౌడ్ ముందు మాట్లాడి కూడా చాలా రోజులైంది. సో నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. First and foremost, I'd like to heartfully thank Allu Arjun garu. నార్మల్గా అమ్మ నాన్నల్ని దేవుణ్ణి
కోరికలు అడుగుతారు. నేను ఇలాగే స్టేజ్ మీద వచ్చి ఒకరోజు నేను మీతో చేయాలి అని అడిగాను. టక్మని వారం రోజుల్లో ఫోన్ వచ్చేసింది నాకు. ఇదే కంటిన్యూ అవుతుందంటే నేను చాలా అడగాలి సినిమాలో ఛాన్స్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ పేయింగ్ హీట్ టు మీ అండ్ సుక్కు సార్ ఆల్సో దట్ డే. ఇద్దరు ఇలా సైకిల్ చేసేసుకున్నారు ఆ రోజు అండ్ మై డ్రీమ్ కేమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రష్మిక, మొదటి సినిమా నుంచి యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్ యూర్ మోర్ దాన్ జస్ట్ ప్రిటీ ఫేస్. అండ్ ఇప్పుడు నేను చూసాను సామి పాట ఇప్పటివరకు వచ్చింది ఒకటి, ఇప్పుడు వేరే. నాకే ఎలాగో ఉందంటే వీళ్ళందరూ ఏమైపోతారో మరి. ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు, యూర్ జస్ట్ కిల్లింగ్ ఇట్ ఆల్ ద వే. మైత్రి మూవీ మేకర్స్, ఇట్స్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్, నవీన్ సార్ అండ్ చెరీ సార్. చాలామందికి చెప్పాను, సుక్కు సార్ అండ్ మైత్రి మూవీస్ కాంబినేషన్లో నా లైఫ్ చేంజింగ్, నా కెరియర్కి ఒక మైల్ స్టోన్ రంగమ్మత్త రంగస్థలం. అండ్ యూ మేడ్ ఇట్ ఆల్ పాసిబుల్ అండ్ ఐ కుడెంట్ వెయిట్ టు జాయిన్ ద సెట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రతి ఒక్కళ్ళు, దేవి హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ సుక్కు సార్, ఐ రియలీ మిస్ హ్యావింగ్ యూ హియర్. Devi, also you. I'd like to particularly thank Kuba sir and Tomik also. Sir, Dakshayani was not that good looking. I always cribbed about being beautiful in your frames, but you kept telling me that you are a powerful woman. Beauty will not be needed or something like that, but I still look forward to your frames, your lighting, everything is so beautiful that I want to look like, flip my hair and stuff like that, but let me see how the future holds. Thank you so much, sir. Everybody else, evanna miss ayi unte thank you. Mimmalni miss avaledu, don't worry. రానున్న రోజుల్లో నన్ను సునీల్ గారిని చాలాసార్లు చూడబోతున్నారు మీరు. మంగళం సీనుగా సునీల్ గారు ఇందాక అన్నీ చెప్పారు, కానీ నా విషయానికి వచ్చేసరికి నేను అలా చెప్పక్కర్లేదు. బికాజ్ మీ అందరినీ సర్ప్రైజ్ చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. సినిమాల్లోకి వచ్చేసరికి గ్లామర్ అంతా ఎలాగో టీవీలో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. అరవింద్ గారు, శివ సార్, బుచ్చుమాయ, Rajmouli garu, everybody else, thank you so much. Tabu, thank you for being here instead of, and yeah, Sukku, the junior Sukku is here. Thank you everybody. Take care all of you. Thank you so much Dakshayani. 17th రోజు కలుద్దాం. లాస్ట్ లో యాంకర్ అనసూయ కూడా బయటకు వచ్చేసినట్టుంది. సారీ, కొంచెం యాంకరింగ్ కూడా అయింది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, పుష్ప ద రైజ్ ఇది ఇక ముందుంది, తగ్గేదేలే. నాకు గడ్డం లేదు, పర్లేదు అంటారా? క్రీమ్ మేకప్ ఓకే. నీకెక్కడ పోతుందమ్మా మేకప్? పైన నుంచి వేసి పంపించారుగా మేకప్. మేమంటే పూసుకొని వచ్చాము ఇప్పుడు. మంగళసీన్ గారు, మీరు ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు? దాక్షాయణి గారు మైక్ ఇవ్వండి ఒకసారి. నన్ను చూసి మీ అందరికీ భయం వేస్తుందేమో ఈ సినిమాలో. ఈవిని చూస్తే నాకు భయం వేస్తుంది సినిమాలో. అది నన్ను అంటే నేను ఒక తెలుగులోనే విలన్ అవుదామని ట్రై చేస్తే వీళ్ళందరి దయ వల్ల, సుక్కు డార్లింగ్ ఇచ్చిన ఛాన్స్ వల్ల నేను మొత్తం ఇండియా అంతా విలన్గా కనపడుతున్నాను 17వ తారీఖుని. లవ్ యూ సుక్కు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమండే 18వ తారీఖు నుంచి సుకుమార్ని ఇంట్లో బయట తాళం వేయించి, ఇంట్లో లేడని బయట ఇద్దరు మనుషులు పెట్టి చెప్పించండి, కొంచెం రెస్ట్ తీసుకోమానండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు, థ్యాంక్ యూ సునీల్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అను, థ్యాంక్ యూ. మన దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం ఒక్కొక్క దానికి మనకు ఒక్కొక్క పాటని ఆయన అందించేస్తూ ఉంటారు. తిరుతురి గణనాథ పరీక్షలకు వెళ్ళక ముందైతే ప్రేమలో పడితే ఫీల్ మై లవ్ అంటారు, ప్రేమలో ఓడిపోతే మై లవ్ ఇస్ గాన్ అంటారు. అలాగే రంగమ్మత్తని ఇచ్చారు. అండ్ ఇప్పుడు 5 సాంగ్స్ 5 వేరియేషన్స్తో ఇవ్వడం ఒక్క రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారికే సాధ్యమని చెబుతూ
ఫాస్టెస్ట్ 14 మిలియన్ రీచ్ అయినటువంటి సాంగ్ ఈ మూవీలోని ఏ సాంగో మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు 18 మిలియన్తో ట్రెండింగ్లోనే ఉంది. మరి ఆ సాంగ్ నేను ఇంతమంది జనాన్ని సద్గురు ఈషా ప్రోగ్రామ్ తర్వాతనే చూస్తున్నా. ఇంతమంది జనాన్ని అక్కడ ఉంటారు చాలామంది, బట్ ఇంత లక్షల మందిలో వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా ఇద్దరు అక్క చెల్లెలకు. థ్యాంక్స్ ఎ లాట్ అరవింద్ సార్ అండ్ బన్నీ సార్ అండ్ ఎస్పెషల్లీ సుక్కు సార్ అండ్ డిఎస్పి సార్కి ఇక ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదు. చాలా 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 దగ్గరుండి ఆయన నువ్వు పాడగలుగుతావు. నేను కన్నడ నేను ఎలా పాడతాను? మంగ్లీ అంటే మాస్ ఫోక్ పెప్పి సాంగ్స్ పాడుతుంది, ట్రెడిషనల్ సాంగ్స్ పాడుతుంది అని తెలుసు, కానీ ఇలాంటి వాయిస్ ఎలా పాడగలుగుతావు సార్ అంటే, లేదు మంగ్లీ నువ్వు పాడగలుగుతావు, పాడు అని చెప్పాడు. సో నేను చాలా అద్భుతంగా కన్నడలో పాడడం కూడా జరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ సార్ లుక్కే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ పీక్స్. ఇక సినిమా తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. టైం అయిపోతుంది, ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్ హోల్ పుష్ప టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెల్లి పాట పాడుతుంది. లేదు అక్క, నువ్వు ముందు పాడు కన్నడలో ఆ 2 లైన్లు. నేనే పాడాలి ఫస్ట్. నువ్వే కదా పాడావు కన్నడ. ఫస్ట్ తెలుగు పాడుతుంది. కరెక్ట్, ఫస్ట్ తెలుగు. ఈ లోపు మా డాన్సర్స్ కూడా వచ్చేస్తున్నారు. నువ్వు కన్నడలో ఆ 2 లైన్స్ మాకు ఒక్కసారి అంటే అది ఓకే. సో సమంత చేసినటువంటి స్పెషల్ నంబర్ అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవుతుంది అంటే ఇక్కడ ఐప్యాడ్లు కూడా బద్దలు చేస్తుంది అక్క. ఓకే, సమంత చేసినటువంటి స్పెషల్ నంబర్ కేవలం మనం లిరికల్ వీడియో మాత్రమే చూసిన దానికే ఇప్పటికి 18 మిలియన్ వెళ్ళిపోతే అది ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందో విడిగా చెప్పక్కర్లేదు. అందుకనే చెప్పింది ఉత్తమాభిరుచి కలిగినటువంటి ప్రేక్షకులంటే మన తెలుగు ప్రేక్షకులే. అయితే పుష్ప నాట్ లిమిటెడ్ టు తెలుగు, 5 లాంగ్వేజెస్ పాన్ ఇండియా వెళ్ళిపోతుంది. రాజమౌళి గారు చెప్పినట్టు వీఆర్ గోయింగ్ టు సీ ద మ్యాజిక్ ఆఫ్ పుష్ప హ్యాపెన్ ఆన్ 17th. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ అందరి కోసం కన్నడ 2 లైన్స్. ఏం పర్లేదు, చక్కగా పాడు. అందరికీ అంటే లాంగ్వేజ్ రాదు కాబట్టి మాకు భావం అర్థమవుతుంది, నువ్వు పాడు. మరి సీరే సీರೆ ಸೀರೆ ಉಟ್ರೆ ಕಣ್ ಬಿಟ್ಕೊಂಡು ನೋಡ್ತೀರಾ, ಪುಟ್ಟ ಗೌನು ತೊಟ್ರೆ ಹಿಂದೆ ಬೀಳ್ತೀರಾ, ಸೀರೆ ಅಲ್ಲ ಗೌನು ಅಲ್ಲ ಹುಟ್ಟ ಬಟ್ಟೆಲೇನೈತೆ ನೀವು ನೋಡೋದ್ರಾಗೆ ಎಲ್ಲ ಐತೆ, ನಿಮ್ಮ ಬುದ್ಧಿ ಇಲ್ಲ ಶುದ್ಧಿ ಓ ಅಂತೀಯ ಅಮ್ಮವ ಓ ಅಂತೀಯ ಅಮ್ಮವ. థ్యాంక్ యూ సో మచ్ వరదరాజు సార్. చాలా అద్భుతమైన లిరిక్స్ నన్ను పాడిపించారు, అలాగే రాశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఎస్పెషల్లీ మా చంద్రబోస్ అన్న కూడా అద్భుతమైన లిరిక్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ అన్న, థ్యాంక్స్ ఎ లాట్. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు చెల్లితో పాటు నాకు తెలిసి ఆ ఊ అంటావా నీతో పాటు కోరస్ కలపడానికి రెడీగా ఉన్నారా అందరూ? ఫెంటాస్టిక్ సింగర్స్ ఉన్నారు మన దగ్గర. ఇందాకే కొంచెం ట్రైనింగ్ కూడా అయింది వాళ్ళకి. ఏది అనండి ఊ. మనం 3 రకమైనటువంటి లుక్స్ని ఈ మూవీలో ఫస్ట్ పార్ట్లో చూడబోతున్నాము. ఆ రా రస్టిక్ లుక్, అలాగే మధ్యవర్తిత్వంగా ఒక లుక్, అండ్ ఆ తర్వాత ఒక పాష్ లుక్. వెయిటింగ్ ఫర్ డిసెంబర్ 17th. మైత్రి మూవీ మేకర్స్ అంతే డెడికేషన్తో ఈ సినిమాని అందించారు కాబట్టే ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాము. ప్రొడ్యూసర్స్ నవీన్ గారిని అండ్ అలాగే రవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నవీన్ ఎర్రనేని గారు అండ్ రవిశంకర్ గారు. ఆ మారేడుమిల్లిలో అన్ని రోజుల పాటు షూటింగ్ చేయాలంటే, అన్ని గంటల పాటు అన్ని వెహికల్స్తో, ఇంతమంది కాస్ట్ అండ్ క్రూతో అది మామూలు విషయం కాదు. మీకు శతకోటి వందనాలండి యాజ్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్. కంగ్రాచులేషన్స్. అండ్ నవీన్ గారు. థ్యాంక్స్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు మాకు ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప మేము చేయడానికి మీరు ఇచ్చినందుకు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ పుష్ప. మేము డెఫినెట్గా మా బ్యానర్లో ఇది టఫెస్ట్ ఫిలిం అండి. అంటే అల్లు అర్జున్ గారి కష్టం చెప్పాలంటే అన్బిలీవబుల్ అండి. మొన్న కూడా రవి చెప్పాడు, ఎవ్రీ డే 2 hours మేకప్ వేసుకుని
ఆ లొకేషన్స్, ట్రావెలింగ్, కమ్యూటింగ్ ఎవ్రీడే 4-5 hours, అంటే ఆయన డెడికేషను, ఆయన ప్యాషన్ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు. అండ్ రష్మిక, యువర్ స్టన్నింగ్. అండ్ ఇక్కడికి సుక్కు గారు రాలేకపోయారు. దానికి కారణం ఇంకా ఆయన ఎంత చేసినా చేస్తూనే ఉంటారు. అండ్ ఆయన ఇక్కడ రాపోయినందుకు అది రేపు మీరు థియేటర్లో స్క్రీన్ మీద చూస్తారు. అండ్ దేవి గారు మాకు ఎప్పుడు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇస్తూ ఉన్నారు ఆయన. అలాగే అన్ని పాటలు బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్స్ దేవి గారు. మళ్ళీ మేము ఇందాకే అల్లు అర్జున్ గారితో అంటున్నాం, డెఫినెట్గా ఇంకో ఫంక్షన్ చేసుకుంటాం. ఆ ఫంక్షన్కి సుకుమార్ గారు, దేవి గారు తప్పకుండా రావాలి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ కూబా, ఎక్సలెంట్ జాబ్. అండ్ కూబా మాకు ఆస్థాన్ డిఓపి అయిపోయాడు, ఇంకా నెక్స్ట్ మా అన్ని సినిమాల్లో ఆయనే. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ December 17th అందరూ థియేటర్లో చూడండి. కన్ఫర్మ్గా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుంది. థ్యాంక్ యూ. అలాగే ఇవాళ మన ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ గారు. నమస్కారం. ముందుగా మా సుక్కుబాయ్ పుష్ప లాంటి సినిమా తీయాలంటే, ఇలాంటి ఒక యూనివర్స్ని క్రియేట్ చేయాలంటే, అందులో ఇలాంటి పాత్రలు క్రియేట్ చేయాలంటే సుకుమార్ తప్ప ఇంకెవరు చేయలేరు. అది 100% చెప్పగలను. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అదే కమిట్మెంటు, అదే ప్యాషన్. అంటే ఈ క్షణం వరకు కూడా ఇంత ఫంక్షన్ జరుగుతున్నా సరే బాంబేలో తన ఫైనల్ ప్రోడక్ట్ కోసం ఇంత కష్టపడుతున్నాడంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సుక్కుబాయ్. అండ్ ఇప్పటి నుంచి ఆన్ బిహాఫ్ ఆఫ్ సుక్కు మాట్లాడతాను. సుక్కు స్పీచ్ అనుకోండి ఇది. అండ్ ముందుగా ఇది సుక్కు స్పీచ్, ఇది నా స్పీచ్ కాదు ఇది. అండ్ మా మైత్రి మూవీ మేకర్స్, సుక్కు కూడా ఇదే అంటాడు, మా మైత్రి మూవీ మేకర్స్ అని. నిజంగా వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. వాళ్ళకి సినిమానే ఇంపార్టెంటు, సినిమా అంటే ప్రాణం. అంటే పని చేసే వాళ్ళకి బోర్ కొట్టదు, యాక్ట్ చేసే వాళ్ళకి బోర్ కొట్టదు సినిమా అంటే, కానీ డబ్బులు పెట్టే వాళ్ళకి కూడా బోర్ కొట్టదు ఇక్కడ. అంటే అలాంటి మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చాలా సినిమాలు చేయాలి. అండ్ ఆల్ ది బెస్ట్ నవీన్ గారు, రవి గారు. తర్వాత ద డిఓపి కుబా గారు, రియల్లీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. నాకు తెలుసు అలాంటి లొకేషన్స్లో, ఐ నో హౌ ఇట్స్ టఫ్ టు షూట్ ఓవర్ దేర్ బికాజ్ ఐవ్ షాట్ ఇన్ మారేడ్పల్లి ఫర్ 20 days. రియల్లీ గ్రేట్ జాబ్, లాంగ్ వే టు గో. అండ్ రష్మిక అంత డీగ్లామరైజ్ రోల్లో అయినా సరే చాలా అందంగా ఉన్నారు. ఐ నో యూ హ్యావ్ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ద క్యారెక్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. నాన్సూయి గారు, సునీల్ గారు, నిజంగా ఎవరు అందులో అనసూయ గారు కంపడరు, సునీల్ గారు కంపడరు, అందరు పాత్రలే కంపడతాయి. ద ఫస్ట్ క్రెడిట్ అది నాదే, అంటే సుక్కుది. అండ్ కమింగ్ టు అల్లు అర్జున్ గారు సార్, నిజంగా డే బై డే ఐ షుడ్ సే దట్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎవ్రీ సినిమా అంటే ఇంత ఎవాల్వ్ అవుతున్న యాక్టర్ భారతదేశంలో లేరంటే అతిశయోక్తి లేదు సినిమాకి. అంటే నేను ఆయనతో చాలాసార్లు పర్సనల్గా 1-to-1 కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాలు అనుకుంటాము, ఒక 3-4 hours కూర్చుంటాము. సినిమా తప్ప, క్యారెక్టర్లు, పెర్ఫార్మెన్స్ తప్ప రెండో టాపిక్ లేదు. 5-6 కాఫీలు తాగేస్తాం, ఇంకా చాలా చేస్తాం. సినిమా తప్ప రెండో టాపిక్ లేదు. ఆ కసి ఇంకేదో చేద్దాం. రియలీ యువర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అండి. అండ్ ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్ అయితే ఐ డోంట్ థింక్ నో వన్ ఇన్ ఇండియా
ఎవ్వరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఒక పాత్రకి ఇంత జీవం పోసే యాక్టర్ డెఫినెట్గా ఉండడు. ఐ స్వేర్. అండ్ పుష్ప కోసం అండ్ ముఖ్యంగా మీకోసం ఈ సినిమా ఎంతో వెయిట్ చేస్తున్నాను నేను. 17th ఫస్ట్ డే ఫస్ట్ షో ఐఎమ్ దేర్. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ బన్నీ గారు. అండ్ ట్రస్ట్ మీ, పుష్ప 2 తర్వాత ఇంతకంటే పెద్దవాళ్ళు పెద్ద కథతో వస్తాను మీ దగ్గరికి. డెఫినెట్లీ విల్ మేక్ సంథింగ్ సమ్ వెరీ వెరీ బిగ్. అర్థమవుతుంది మీలాంటి యాక్టర్కి ఇంకెంత ఛాలెంజింగ్గా రాయాలనేది. అండ్ వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ పుష్ప. నీ ఒక్క లైన్ అది. ఆల్ ది బెస్ట్ టు సుక్కుబాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అండ్ వెయిటింగ్ ఫర్ ఆచార్య. థ్యాంక్ యూ శివ గారు. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి నిర్మాత అల్లు అరవింద్ గారు ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకి, సినిమాని ప్రేమించేటువంటి ప్రేక్షకులకి ఇచ్చారు. అలాగే మాకు అల్లు అర్జున్ గారిని ఇచ్చారు. అరవింద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అరవింద్ గారు. నాకు ఉంది సార్. నా మైక్ లేదు, నాకు మీరు మైక్ కూడా పెట్టేసుకున్నారా సార్? ఓకే, నేను రాగానే అసిస్టెంట్ చెప్పేస్తాను. ఇది బాగా తుడిచి గిడిచి తెలిసిపోయింది, అలవాటు అయిపోయింది. మా దగ్గర 2 సంవత్సరాలుగా అలవాటు. అందరికీ నమస్కారం. మీ అసహనం నాకు తెలుసు, అందుకని 2 నిమిషాలు మాట్లాడేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చేస్తారు. మీరు ఎంతసేపు వెయిట్ చేస్తున్నారో అది చూసేయచ్చు 2 నిమిషాల్లో. నేను 2 నిమిషాలు ముగించడానికి ఏంటా అని వస్తూ రాసుకున్నా. ఈ సినిమాకి సంబంధించి ఒక సుకుమార్ 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహా అద్భుతం, అదే సుకుమార్. అల్లు అర్జున్ చాలా రోజులుగా తాను చూపించాలని తపన పడుతున్న ఒక విశ్వరూపం, నా కలల ప్రతిరూపం. దేవి 3వ దశాబ్దంలో కూడా మన కర్ణబేరిపై కూర్చుని వాయిస్తున్న ఓ మధుర మృదంగం. రష్మిక గీతా ఆర్ట్స్లో పుట్టిన ఈ చిన్న సితార మేమందరం పడేటంతటి ఎత్తుకు ఎదిగిన ఒక ధృవతార. మైత్రి చాలామందికి వీరంటే ఇష్టం. నొప్పించక తానవ్వక పరిగెత్తడం చాలా కష్టం. కానీ త్వరలో వీరు ప్రథమ స్థానానికి చేరడం స్పష్టం. ఇలాగా సునీల్ గురించి, వీళ్ళ గురించి, అందరి గురించి రాయాలన్నా కూడా వాళ్ళకి చాలా తక్కువగా మాట్లాడి వాళ్ళందరిని విష్ చేసి దిగిపోవాలనుకున్నాను. సో ఇంతమంది ఇంత చెప్పి ఏంటి నాయన ఏంటి అదే నేను వెళ్ళిపోతా, వాళ్ళు వస్తారు. బన్నీ ఫ్యాన్స్, అవర్ మెగాస్టార్ ఫ్యాన్స్, పవన్ స్టార్ ఫ్యాన్స్ అండ్ సినిమాని ప్రేమించే ఎవ్రీ ఫ్యాన్, మీ అందరికీ బిగ్గెస్ట్ ఫీస్ట్. అందరూ కలిపి థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే సమయం వచ్చిందని నిరూపణ అయింది. కాబట్టి అందరూ సినిమాల్లో 17వ తారీఖు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. అందరి దగ్గర మైక్ తీసుకోవాల్సి ఉంటుంది, కానీ మైక్ మీదే కాబట్టి. అదే నేను తెచ్చుకున్నాయన్న మైకు. మైక్ ఆయనదయ్యా, దట్స్ హిస్ మైక్. నేను కూడా రేపటి నుంచి ఇలాగే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను, అరవింద్ గారి ఇన్స్పిరేషన్తో. ఏం గ్రూపు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పిలవండి, వస్తాను, ఏం పర్లేదు. ఓకే,
సో తమిళనాట సక్సెస్ సాధించినటువంటి హీరోయిన్ ఆ తర్వాత చలో అనింది, ఇంకా పోలోం అంటూ హిట్ల తర్వాత హిట్లు కొట్టుకుంటూనే వెళ్ళిపోతుంది. ఆర్ వాట్ అ బ్యూటీ రష్మిక మందన. ఎట్టుంటావు పాప? బాగుండావే? అయ్యో అయ్యో ఇంత అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క 4 అడుగులు ముందుకొచ్చి మాట్లాడు. బాగా ఇక్కడ మాట్లాడాలా? హాయ్ అండి, ఎంత టైం అయిపోయింది మిమ్మల్ని చూసి. చాలా టైం అయిపోయింది కదా, ఈ కరోనా అవన్నీ చాలా డిస్టర్బ్ చేసేసింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఐ లవ్ యూ టూ నాన్న. ఓకే, చూడండి ఇంత ఫేసెస్, ఇంతమందిని చూసి చాలా 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 టైం అయిపోయింది. నాకైతే నర్వస్నెస్ ఇక్కడ వరకు ఉంది. సో ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, నాకు కూడా తెలుసు మీకు బన్నీ సార్ని చూడాలి, బన్నీ సార్ మాటలు వినాలని. ఐ నో కానీ స్వామి నేను కొంచెం మాట్లాడి వెళ్ళిపోతా, ఓకేనా? సరే, ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, సో ఐల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ఆల్ ద గెస్ట్ హూస్ మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి పుష్ప సపోర్ట్ చేసి ఆన్లైన్లో కూడా అంత సపోర్ట్ దొరుకుతుంది. మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కోవిడ్ అయిన తర్వాత మనం అన్నీ చూసేసి we're releasing the film only in theaters, which I live for. So thank you so much మీరందరూ వచ్చి సపోర్ట్ చేసేదానికి. Before I forget anything, secondly, Bunny sir, hi. You know, మీకు తెలుసు కదా, ఫస్ట్ టైం యూ కేమ్ టు గీతా గోవిందం ఫర్ ద ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్. యాక్చువల్లీ ఆడియో ఫంక్షన్ వచ్చారు. సో అప్పుడు ఆలోచించుకున్నా దట్ వన్ డే ఐ విష్ ఐ గెట్ టు యాక్ట్ విత్ యూ అని. అండ్ ఆ రోజు కోరుకున్నా, కానీ ఈరోజు ఐఎమ్ యువర్ శ్రీవల్లి ఫర్ యువర్ పుష్ప. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ బిన్ స్పెషల్. నేను చెప్తూ ఉంటా హౌ మచ్ ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ యూ, హౌ మచ్ యూ మీన్ టు మీ అని. బట్ ఐ థింక్ అంటే చూడండి, ఒక్క నిమిషం, యు నో వాట్, ఇది ఒకే టైం దొరుకుతుందండి నా హార్ట్లో ఏం ఉండాలి అని చెప్పుకోవడానికి. సో కొంచెం పేషెన్స్ పెట్టుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ బన్నీ సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for being Pushparaj for Srivalli. Manam inka second part cheyali, so I am extremely excited. You know how excited I am. And Sukku sir ikkada raledu, so I think I'll just send a personal message Sukku sir ki. అంటే నా పేరెంట్స్ ఆల్రెడీ 1.5 years అయిపోయిందండి నా పేరెంట్స్ ఫేస్ చూసి. సో నా పేరెంట్స్ని అసలు ఐ థింక్ దే డిజోన్డ్ మీ ఓన్లీ. సో సుక్కు సార్కి ఇంకా ఒక మెసేజ్ పంపిస్తున్నా. సుక్కు సార్, మీరు అడాప్షన్ పేపర్స్ రాసేసి ఇంకా ఆలోచనలో ఉంటే యూ సెండ్ ఇట్ హోమ్, ఐల్ సైన్ అడాప్షన్, ప్లీజ్ అడాప్ట్ మీ. ఐ లవ్ యూ, ఐ లవ్ ద వే యూ వర్క్. యూఆర్ అ గ్రేట్ పర్సన్ టు లెర్న్ ఫ్రమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి సార్, హాయ్ సార్. మైత్రి అయితే నా హోమ్ గ్రౌండ్ అండి. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ క్లోజెస్ట్ టు మైత్రి. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప, యూ గేవ్ మీ పుష్ప, ఐ లవ్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఫిల్మ్ చూసేటప్పుడు నేను చెప్తున్నా అల్లు అర్జున్ సార్ గురించి అట్లీస్ట్ ఒక 5-10% నా గురించి కూడా వస్తారని అనుకుంటున్నా. సో రష్మిక గురించి, సునీల్ సార్, అనసూయ, లైక్ మనం అందరూ స్టార్స్ ఉన్నామని ఐ డోంట్ థింక్ యూ షుడ్ కమ్ వాచ్ ద ఫిల్మ్. యూ హ్యావ్ టు కమ్ ఫార్ ఆల్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఆన్ ద స్క్రీన్. అంటే మమ్మల్ని ఇలా చూడాలని వస్తే కొంచెం కష్టం అండి. మనము తగ్గేదేలే చేయడానికి, అది చేయడానికి
చేస్తున్నాం. సో ఐ థింక్ యూ షుడ్ కమ్ ఫర్ దాట్, యూ షుడ్ కమ్ ఫర్ పర్ఫార్మెన్స్. పుష్ప ఫిల్మ్ గురించి ఏం చెప్పాలి, ఇప్పుడు పుష్ప అయితే అందరూ సాంగ్స్ చూస్తున్నారు, ట్రైలర్ చూస్తున్నారు. యు ఆల్ నో ఇది ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం, ఇది ఒక కొత్త అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నామని. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ అండ్ మ్యాసివ్ ట్రీట్ ఫర్ యూ. డిఎస్పి గారు మ్యూజిక్ గురించి తెలుసు మీకు. Kuba, the whole cinematography, I'm a fan. I truly am a fan. Ante Srivalli expressions, mana character expressions, emotion, anta manchiga vachindante. I think it's the way the guys have captured. I think he sees every one of us through the frame. I think he's done a phenomenal job. I am a huge fan. Thank you so much. The makeup department, costume department, direction department, production department, camera department, all the boys, I know how hard you guys work. Direction department, I know how hard the ADs have worked. Thank you so much. Nato inta patience pettukoni nato pani chesaru. Ee slang aithe Chittoor slang manamu nerchukoni manam dub chesi manamu it was a really hard thing to do. Kani mee kosam idanta chesi Pushpa ane film mee kosam teesకొస్తున్నాం. So I hope December 17th మనం రిలీజ్ చేస్తున్నాం. సో డిసెంబర్ ఓకే వెయిట్, ఇది చాలా బేస్ వాయిస్లో చెప్పాలి. I have to say it like బన్నీ సార్ కొంచెం మీరు హెల్ప్ చెప్పండి. బేస్ వాయిస్లో చెప్పాలి. ఇది ఏంటండి అంటే మీకోసం కూడా వెయిట్ I'll do it. December 17th నుంచి మన మాస్ తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఐ లవ్ యూ మ్యాసివ్లీ. థ్యాంక్ యూ సో మచ్. December 17th, మార్క్ ద డేట్. యూర్ గోయింగ్ ఇన్ ఫర్ ఎ ట్రీట్. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఆయన చెప్పిన డైలాగ్ చెప్పారు, మీరు చెప్పినటువంటి డైలాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము ట్రైలర్లో విన్నది ఏది ఒక్కసారి అంటే మీరు క్యూ ఇవ్వాలి కదండి. ఏంటి పాపా బాగున్నావా? చిచి నువ్వు నాకు నచ్చదేంది, నేను చూడలేదని ఓ పులిపికి పోతాంటావంట కదా. You have made the day and night. Thank you so much, Rashmika. Thank you. And డైలాగ్ అన్నావని మా వాళ్ళు పక్క నుంచి సైకిల్ చేస్తున్నారు. ఒక స్టెప్ కూడా ఏమైనా కొంచెం అట్లా ఏదైనా పర్లేదు కొంచెం సామే ఏదైనా ఒక స్టెప్ వేస్తా సామే. అయ్యా సామే ఒక స్టెప్ సామే పాట వేయండి సామే. తాహేర్ సౌండ్ వారికి స్పెషల్ థ్యాంక్స్. ఇట్లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయాలి అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సౌండ్ సిస్టమ్, నాట్ ఓన్లీ ఐ థింక్ ఇన్ హైదరాబాద్ బట్ ఇన్ ఇండియా, తాహేర్ సౌండ్ సిస్టమ్.
వాళ్ళ సపోర్ట్తోనే ఈరోజు ఈ ఈవెంట్ అంతా చేయగలుగుతున్నాము. లైట్ అండ్ సౌండ్. థ్యాంక్ యూ లాయక్ గారు అండ్ థ్యాంక్ యూ తాహిర్ సౌండ్. సుకృతి సుకుమార్ గారి అమ్మాయి ఆన్ బిహాఫ్ ఆఫ్ సుకుమార్ గారు, ఎక్స్క్యూజ్ మీ, సుకృతి. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ పుష్ప. ద జర్నీ వాజ్ వెరీ లాంగ్. ఐ కుడ్ సే డాడీ అస్సలు ఇంటికి రాలేదు. బట్ బన్నీ మామ గురించి మస్తు మాట్లాడుతుండే డాడీ. మీ బన్నీ మామ ఎంత పని చేస్తాడో తెలుసా? యూ షుడ్ సపోర్ట్ హిమ్. నాకేమవుతుందో తెలియట్లేదు. నేను అడిగినానా? On behalf of Daddy, I couldn't really say anything. But again, thank you for supporting Pushpa. And please go home to your children and do not leave them there hanging. Adaithe cheptanu. And it was fun. I saw a lot of the clips in the shooting. Bunny Mama was very fun to be with. His kids were fun too, of course. And అంటే ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. Again, thank you for supporting Pushpa. Keep supporting Thaggedele. సుకృతి, you're too good for your age, man. నాన్న జీన్స్ వచ్చింది. అది సుకుమార్ గారు ఆ ఏజ్లో ఎలా మాట్లాడారో మాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఈ ఏజ్లో ఎరగదీసేసావు. లోకల్ యాప్ స్పాన్సర్స్ నితిన్ టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు అల్లు అర్జున్ గారు. అలాగే లోకల్ యాప్ టీమ్ నుంచి నితిన్ టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు అల్లు అర్జున్ గారు. ఆల్సో వజ్రా బిల్డర్స్ టు ప్రెజెంట్ ఎ బొకే. ప్రకృతి డైరెక్టర్ అంజిబాబు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే. అండ్ అలాగే ల్యాండ్మార్క్ గ్రూప్ ఇండియా నుంచి రవీందర్ రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే. అండ్ నందక నుంచి సాయి గారు అండ్ శర్మ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే. దయచేసి అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. దయచేసి స్టేజ్ క్లియరెన్స్ కొంచెం ఇస్తే అందరూ మన అల్లు అర్జున్ గారి మాటల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏంటి వింటారా? పుష్పరాజ్. ఎస్. అండ్ ఇప్పుడు దయచేసి అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. మన మీడియా మిత్రుల్ని కూడా దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఎస్, ఏ బిడ్డ, ఇంకా ఇది పుష్పరాజ్ అడ్డ ఇచ్చేస్తున్నాము అల్లు అర్జున్ గారికి. కెన్ వి ప్లీజ్ రిక్వెస్ట్ మీడియా సోదరులందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ ఏరియాని కొంచెం క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సో దట్ అన్ఇంటరప్టెడ్ వ్యూ ఆఫ్ అవర్ ఐకన్ స్టార్. ప్లీజ్ దయచేసి కొద్దిగా. ఎస్, ఓకే. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు అందరికీ నమస్కారం. పుష్పరాజ్ మాట్లాడాలి. ఫీడ్బ్యాక్ మైక్ కొంచెం పెంచరా? ఫీడ్బ్యాక్ స్పీకర్. థ్యాంక్ యూ. ఇంకొంచెం ఫీడ్బ్యాక్ స్పీకర్ పెంచరా? ఇంకొంచెం చాలు. థ్యాంక్ యూ. పుష్పరాజ్ భాషలో మీతో మాట్లాడాల్సి వస్తే ఏందబ్బా ఎట్టా ఉండరా? చాలా దినాలు అయిందే మిమ్మల్ని ఇట్టా కలిసి. బాగుండరా? ఏందప్పా ఏంది రచ్చ?
ఆపద్దా తగ్గేదేలే. మై డియర్, నేను సరదాగా ఎప్పుడు అంటుంటాను, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. మై ఆర్మీ, థ్యాంక్ యూ. నేను నా లైఫ్లో ఏదైనా సంపాదించుకున్నానంటే అది మీరే, మీ ప్రేమే. నాకు అంతకంటే ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కాదు, నన్ను నమ్మండి. నా మోస్ట్ వాల్యుబుల్ పొజిషన్ మై ఫ్యాన్స్, నా అభిమానులు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చాలా విషయాలు మాట్లాడాలి, కొంచెం ఓపికగా ఉంటే మాట్లాడచ్చు ప్లీజ్, కొంచెం కంగారు పెట్టకుండా. ఈ ఫంక్షన్కి వచ్చేసిన గెస్ట్, అతిథులు, మీడియా వాళ్ళు, సినిమా లవర్స్, ఫ్యాన్స్ అందరికీ స్వాగతం. అండ్ ముఖ్యంగా ఇవాళ మా గెస్ట్గా వచ్చిన రాజమౌళి గారికి, అలాగే కొరటాల శివ గారికి, డైరెక్టర్ మారుతి గారికి, అండ్ వెంకీ కుటుంబం గారికి, అండ్ బుజ్జి గారికి, ఇంకా ఇలా చాలామంది వచ్చారు. ఇంకా ఎవరైనా మర్చిపోయింది క్షమించండి. ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు పుష్పరాజ్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఇంకా సినిమా విషయానికి వస్తే, దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి, ఇది మా 3rd డెకేడ్ మా జర్నీలో. 2000s స్టార్ట్ చేసాం, 2010 అయిపోయింది. వీఆర్ డూయింగ్ అ జర్నీ ఫర్ ద 3rd డెకేడ్. ఈ 3rd డెకేడ్లో ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఆల్బమ్ ఇది. అండ్ దేవి నాకు ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ దేవి. ఒక్కొక్క పాట నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, ఒక్కొక్క పాట మామూలు పాట కాదు దేవి. ఫస్ట్ పాట దాక్కో దాక్కో మేక పులచ్చి కొరుకుద్ది పేక హూయ్ అన్నప్పుడు నాకు వచ్చిన హై దేవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎనర్జీ. ఆ తర్వాత సామి సాంగ్ విన్న వెంటనే నాకు మెంటల్ వచ్చింది. నాకు పర్సనల్గా చాలా చాలా నచ్చింది. సామి ఏం కొట్టేవు సామి సాంగ్ దేవి. అలాగే ఆ తర్వాత నేను విన్న సాంగ్ చూపే బంగారమాయన శ్రీవల్లి. ఒక్కొక్క సాంగ్ నాకు దేవి ఇచ్చినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారో అంతకంటే రెట్టింపు నేను ఎంజాయ్ చేశా, బికాజ్ ఐమ్ మ్యూజిక్ లవర్. అండ్ అలాగే ఎక్కడ మనోడు తగ్గట్లా. ఆ తర్వాత ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, అసలు ఏంటది మొన్న వచ్చింది హైయెస్ట్ ఫాస్టెస్ట్ మూవింగ్ సాంగ్ ఇన్ హోల్ ఆఫ్ సౌత్ ఇండియా. అంటే మామూలు విషయం కాదు దేవి. కంగ్రాచులేషన్స్. ఐ మిస్ యూ టు నైట్. ఐ విష్ యూ ఆర్ హియర్ బై దేవి. ఎందుకంటే ఇది మనకు చాలా ఆస్పీషియస్ డే. నువ్వు, నేను, సుక్కు గారు ముగ్గురు కలిసి ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసాము. మన ముగ్గురు. ఐ మిస్ యూ బోత్. ఐ రియలీ ట్రూలీ. ఇవాళ నేను ఎంత ఉన్నా కూడా ఐ స్టిల్ ఫీల్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ. అండ్ లాస్ట్లో ఏ బిడ్డ ఇది నా అడ్డ. థ్యాంక్ యూ దేవి. నాకు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చావు. నాకు తెలుసు నాకు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఇప్పుడు నువ్వు కూర్చొని కష్టపడుతున్నావు. లాస్ట్ మూమెంట్లో చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు కేర్ తీసుకుని ఈ ఫంక్షన్కి రాలేదంటే నేను అర్థం చేసుకోగలను నువ్వు ఎంత బాగా చేయగలవు. థ్యాంక్ యూ మై ఫ్యాన్స్. ఐ లవ్ యూ. ఇవాళ కొంచెంసేపు మాట్లాడతా, ఎందుకంటే 2 years కష్టం ఇది. 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతాను. చాలామంది ఉన్నారు, లిస్ట్ చాలా పెద్దది, చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ ఆల్బమ్ గురించి మాట్లాడితే మర్చిపోకుండా మాట్లాడాల్సింది మా చంద్రబోస్ గారి గురించి. చంద్రబోస్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్ వెర్సిటాలిటీ. దాక్కో మేకాకి ఒక ఫిలాసఫీ రాశారు. ఏ బిడ్డ అని హీరోజం సాంగ్ రాశారు. శ్రీవల్లి అని ఒక సింపుల్ లవ్ సాంగ్ రాశారు. ఊ అంటావా అని ఒక ఐటమ్ సాంగ్ రాశారు. ఏంటి సార్ ఇన్ని జానర్స్ ఒకే ఫిల్మ్లో. సార్ థ్యాంక్ యూ బాస్ గారు. నా ఫస్ట్ సినిమా నుంచి మీరు రాస్తున్నారు, ఇప్పుడు పుష్ప వరకు రాశారు. నేను మీ గురించి ఒకటే చెప్పగలను సార్, మీరు పాటలు జనాలు ఎంటర్టైన్ చేయడానికి రాసే స్టేజ్ నుంచి ఇన్స్పైర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు సార్. థ్యాంక్ యూ బోస్ గారు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్స్ అండ్ లవ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాలో టెక్నీషియన్స్ గురించి నేను మర్చిపోకుండా చెప్పాలి.
తప్పదు, లిస్ట్ పెద్దదే కానీ భరించాలబ్బా. ఏంది మా సినిమా కష్టపడి ఉండాలి వాళ్ళంతానే. ఈ సినిమాకి మెయిన్ టెక్నీషియన్స్గా మా కెమెరామెన్ కూబా థ్యాంక్ యూ సో మచ్. I cannot think of Pushpa without you. Thank you so much, my dear Kuba. I'll still say the same thing. I want best photography. Yeah, that's true. Thank you, Kuba. And for the entire camera department, చాలా కష్టపడ్డారు. Thank you, special thank you for the entire camera department. And alage art director Ramkrishna garu and Monica garu, thank you so much for unparallelable contribution in this film. ఎందుకంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడ్డారంటే నేను ఒక్క మాట చెప్పగలను ఈ సినిమా గురించి. ఈ ఒక్క సినిమా 4 సినిమాల కష్టం అన్ని విధాలుగానే. సో ఈ సినిమాలో ఎన్నో డిపార్ట్మెంట్స్ పనిచేశారు. పేరున ప్రతి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్, డ్రైవర్స్ యూనియన్, మారేడుమల్లిలో పోలీస్ ఆఫీసర్స్ అందరూ, ప్రతి ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. దేర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఈ సినిమాలో పనిచేశారు. అందరికీ పేరున నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకా అరే మా సినిమాకి ఇంతమంది, అరే తమ్ముడు మా సినిమాకి ఇంతమంది టెక్నీషియన్స్ కనిపించారు, ఒక్కసారి వాళ్ళు క్లాప్స్ కొట్టండి అబ్బా. థ్యాంక్ యూ. మీరు కొట్టేది మాకు కాదు, 2 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీలు వదిలేసి కష్టపడిన వాళ్ళ టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఇంకా ఆర్టిస్ట్ విషయాలకు వస్తే రష్మిక ఎక్కడ? రష్మిక కమ్ హియర్. నేషనల్ క్రష్. ముద్దుగా నేను క్రష్మిక అని పిలుస్తూ ఉంటాను. శ్రీవల్లి, పుష్ప ఏంది పాప నచ్చినాను నీకు? థ్యాంక్ యూ రష్మిక. చాలా నచ్చేసావు స్వామి. థ్యాంక్ యూ సో మచ్. రష్మిక గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. మనం చాలామందితో పనిచేస్తాం, కానీ కొంతమంది మనసుకు నచ్చుతారు. నాకు నిజంగా మనసుకు నచ్చిన అమ్మాయి రష్మిక. వెరీ స్వీట్, వెరీ సింపుల్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ అబవ్ ఆల్ వెరీ టాలెంటెడ్ గర్ల్. మీరు రాబోయే రోజుల్లో షీఈ్ ఆల్రెడీ ఆన్ ద టాప్ ఆఫ్ అవర్ గేమ్, బట్ ఐ స్టిల్ ఫీల్ తనకున్న పొటెన్షియల్కి షీ కెన్ డూ మచ్ మోర్ ఇన్ కమింగ్ ఇయర్స్. రైట్ ఫిలిమ్స్, రైట్ డైరెక్టర్స్ పడితే I believe her potential is far more. She's a wonderful artist. Alanti Rashmika, I wish you all the best, Rashmika. ఏంది ప్రతిసారి అదే అంటారా? చెప్తా అన్నిటికీ టైం ఉంటుంది. అండ్ నేను ముఖ్యంగా సమంత గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ సాంగ్లో మామూలుగా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేసేప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నేను ఇది చేస్తాను ఇది చేయను అని చెప్పి. కానీ ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హర్. మేమేం అడిగితే ఆవిడ నమ్మినా నమ్మపోయినా మేమేం అడిగితే అది వచ్చి చేసి షీ జస్టిఫైడ్ ద జాబ్. సభాముఖంగా నేను సమంత గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సమంత. అండ్ ఈ సాంగ్ ఉంటుంది నాయనా స్వామి, మీరు చూడండి అంతే. ఈ సాంగ్ మాత్రం తగ్గేదేలే. అండ్ ఈ సినిమాలో ఎంతోమంది ముఖ్యమైన ఆర్టిస్టులు ఉన్నారు. క్యారెక్టర్ పేర్లతో పాటు చెప్తాను. మంగళం సీను పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు బాగా గుర్తుండిపోతాయి. వారం రోజులు నేను ముందే చెప్తున్నాను. మంగళం సీను, సునీల్ గారిని మనం ఒక 20 ఏళ్ళుగా ఒక విధంగా చూసాం. మంగళం సీనుని మీరు ఇకపైన సునీల్ గారిని వేరేలా చూస్తారు, అది నేను గ్యారంటీ చేస్తున్నాను. అంత బాగా చేశారు సునీల్ గారు. అండ్ అలాగే ఈ సినిమాలో నాకు ఎంతోమంది నచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. కొండారెడ్డి, అజయ్ ఘోష్ గారు చాలా అద్భుతమైన, నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన యాక్టరు. అలాగే రావు రమేష్ గారు, ఇందులో ఒక ఎంపీ క్యారెక్టర్ వేశారు, నాకు చాలా ఇష్టమైన యాక్టరు. అలాగే ఇంతమంది ఈ సినిమాలో చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. అందరికీ పేరున ప్రత్యేకంగా కన్నడ నుంచి జాలీరెడ్డి క్యారెక్టర్ వేసిన ధనుంజయ్ గారికి. అండ్ ఈ సినిమాలో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. దాక్షాయినిగా మీకు అనసూయ గారు, ఇలా చాలామంది చాలా మంచి క్యారెక్టర్ చేశారు. మా మదర్ క్యారెక్టర్ చేసిన పార్వతమ్మ గారు, ఇలా చాలామంది ఉన్నారు. అందరికీ పేరున
థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చేసింది జస్ట్ కేవలం సినిమా కాదు. నేను ఇవాళ పర్ఫామ్ చేయగలిగానంటే అది కేవలం నా ఆర్టిస్ట్ నాకు ఇచ్చిన సపోర్ట్. మీరందరూ నాకు ఆ సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఆర్టిస్టులో బన్వర్ సింగ్ షికావత్ by Fahad Fasil, my brother from another motherland. Thank you, Fahad, my brother. It was a pleasure to have you playing Banwar Singh Shekhawat in Pushpa. Looking forward to see you soon. And I respect him as an actor a lot. And tana live lo perform chestunte చూసి జెన్యున్గా నేను చాలా ఎంజాయ్ చేశాను. రేపు మీరు ఇద్దరు కలిసినప్పుడు ఎలా ఉంటుందో మీరు స్క్రీన్లో చూసి ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ సో. I hope you all like it. And ఈ సినిమా మాత్రం నేను చెప్తున్నా 4 సినిమాల కష్టం ఈ సినిమా. ఇది we could have not done it if not for Maitri Movies. నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గారు. అండ్ పొద్దున 4 నుంచి వచ్చి నైట్ 10 వరకు ఉండి త్రూఅవుట్ ద డే ఉండిన మా చెరి గారికి, నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ యూ. రవి గారు మీకు మంచి సినిమాలు, మీరు మీ బ్యానర్లో ఎన్నో మంచి సినిమాలు వచ్చినాయి. ఐ రియలీ విష్ దట్ దిస్ ఆల్సో బికమ్స్ అ బిగ్ ఆర్ ద బిగ్గెస్ట్ ల్యాండ్మార్క్ ఫిలిం ఇన్ యువర్ బ్యానర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈ సినిమా మైత్రియులతో పాటు నేను మా మావయ్యలు ముత్తంశెట్టి మీడియా అని ఒక బ్యానర్ పెట్టించి నేను వాళ్ళకి సినిమా చేశాను. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను పెరిగిన రోజుల్లో మా మావయ్యలు నాకు చాలా ప్రేమ చూపించారు. ఇవాళ నేను ప్రేమ చూపించుకుంటాను. నాకు అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ కృష్ణమ్మ, థ్యాంక్ యూ రేమమ్మ, థ్యాంక్ యూ విజయమ్మ. అండ్ మెయిన్ బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ అని మేము రాజుమామ అని పిలుస్తాం. ఆయన చనిపోయారు సినిమా పుష్ప స్టార్ట్ అయిన తర్వాత. వీ విల్ ఆల్వేస్ మిస్ హిమ్. నిజంగా ఆయన చూస్తుంటే బాగుందనే ఫీలింగ్ నాకు చాలా ఉంది. ఎందుకంటే ఆయనకి సినిమా అంటే పిచ్చి. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో. వీ విల్ రియలీ మిస్ హిమ్. అండ్ ఇంకా మెయిన్ నేను చెప్పాల్సింది నా డైరెక్టర్ సుకుమార్ గారి గురించి. ఏం చెప్పమంటావు మా సుకుమార్ గారి గురించి? మీరు నమ్మరు, నేను ఇవాళ ఫంక్ అయిపోయా. అంటే నాకు చిప్ ఆఫ్ అయిపోయింది. సాయంత్రం చెప్తున్నారు నాకు సుకుమార్ గారు రావట్లేదు ఇవాళ ఆడియో ఫంక్షన్ కని. ఐ సెడ్ ఏం మాట్లాడుతున్నారు, సుకుమార్ లేకుండా ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి, ఒకసారి నాకు ఇవ్వండి నేను ఫోన్లో మాట్లాడతాను చెప్పి నేను ఎంత కాన్ఫిడెంట్గా ఫోన్ తీసుకున్నానంటే దట్ నేను కన్విన్స్ చేస్తున్నా తను వస్తున్నాడు అంతే. అది డిస్కషన్ లేదు. నీకు ప్రైవేట్ జెట్ పెట్టాను, నువ్వు జస్ట్ 7:30కి రా, ఎక్కేసి వచ్చేస్తే అన్ని ప్లాన్ చేసి ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాల్లో నన్ను కన్విన్స్ చేశాను నేను రావట్లేదని. అంటే నేను అన్న 10 నిమిషాలతో నేనే కన్విన్స్ అయిపోయా. డార్లింగ్ ఏంటి ఇంక అంతేనా, మనకు చాయిస్ లేదంటే డార్లింగ్ నువ్వు వెళ్ళు, జనాలకి కాన్ఫిడెంట్గా చెప్పు, బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తానికి లాస్ట్ అవర్ వరకు పని చేస్తున్నావు, తగ్గేదేలే ప్రోడక్ట్ ఇచ్చే విషయంలో మాత్రం అని చెప్పారు. అలా లాస్ట్ అవర్ వరకు కష్టపడుతున్న మా దేవికి, మా సుక్కుకి నేను ఎంత చెప్పినా ఇవాళ చాలా తక్కువ అవుద్ది. సుక్కు, ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు మా సుకుమార్ గారు ఒక మాట అన్నారు, డార్లింగ్ నువ్వు వేరు నేను వేరే కాదు, ఇది మనం అంతే. నేను నిజం చెప్తున్నాను, రేపు నా పర్ఫార్మెన్స్ బాగుందన్నా అది నాది కాదు, తంది కాదు, అది మాది. రేపు తనకి ఏ క్రెడిట్ వచ్చినా అది డైరెక్టర్, అది ఒక రైటర్ గానా, తనకి ఏ క్రెడిట్ వచ్చినా అది తంది కాదు, నాది కాదు, అది మాది. తనకు వచ్చినా నాకు వచ్చినట్టే, నాకు వచ్చినా తనకు వచ్చిన, నేను తన అంటే ఏం లేదు, అది మేము అంతే. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అంత ప్రేమతో ఈ పుష్ప సినిమా చేసాం. ఏందప్ప అంత గమ్మునుండారా పుష్ప. ఫహద్ ఫాసిల్, బన్వర్ సింగ్ షెకావత్ ఈ సినిమాలో ఒక డైలాగ్ అన్నారు, పార్టీ లేదా పుష్పగా చెప్తా ఉండా, పార్టీ ఉండదు బన్వర్ సింగ్ షెకావత్. గుర్తుపెట్టుకో, డిసెంబర్ 17న వచ్చే శుక్రవారం మల్టిపుల్ లాంగ్వేజెస్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతున్నది. ఇంతకంటే పెద్ద పార్టీ ఏముంటుంది చెప్పు. థ్యాంక్ యూ. నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాను కానీ మర్చిపోతున్నాను, టైం కూడా లేదు. వెళ్ళిపోయే లోపల లాస్ట్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పి వెళ్ళిపోతాను.
I want to congratulate the entire team of Akhanda for the tremendous success. బాలకృష్ణ గారికి, బోయపాటి సీను గారికి, మా పూనకాలు థియేటర్లో పూనకాలు తెప్పించిన తమన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ రవి గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. నేను ఇది ఏ ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లలో మెసేజ్ పెట్టి చెప్పచ్చు, కానీ నేను ఈ స్టేజ్ మీద చెప్దామని నేను ఈ స్టేజ్ మీద చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే ఒక చాలా రోజుల తర్వాత ఒక మనిషి వచ్చి మ్యాచ్ ఆడి ఫస్ట్ బాల్ సిక్సర్ లేపితే ఎంత కిక్ వస్తుందో తెలుగు సినిమాగా అంత ఊపిచ్చారు. సో ఇదే ఊపిని మేము డిసెంబర్ 17న ఇదే కంటిన్యూ చేస్తూ జనాల్ని మళ్ళా సినిమాకి పిలిచి, నిజంగా నేను చెప్తున్నా, సినిమాలు గెలవాలి. మేమందరం ఆ మూడ్లో ఉన్నాం. సినిమాలు గెలవాలి. ఈ డిసెంబర్ 17న వచ్చి పుష్ప వస్తుంది అండ్ తెలుగు సినిమా అండ్ అలాగే ప్రపంచంలో వచ్చే అన్ని సినిమాలు, ఇండియాలో వచ్చే ప్రతి సినిమా గెలవాలి. అండ్ ఆ తర్వాత మాకు వారం రోజులు వస్తున్న నాని గారి శ్యామ్ సింగారాయ్, ఆ తర్వాత జనవరి 7న వస్తున్న RRR రాజమౌళి గారిది, నా తమ్ముడు చరణ్, నేను సరదాగా ముద్దుగా బావాన్ని పిలుస్తాను తారక్ గారు, వీళ్ళందరూ RRR సినిమా వస్తుంది. అది మీకు నచ్చాలి, మీరు జనాలు మళ్ళా ఆ సినిమాకి రావాలి. ఆ తర్వాత రాబోయే భీమ్లా నాయక్, ఆ తర్వాత వచ్చే రాధేశ్యామ్, కళ్యాణ్ గారి భీమ్లా నాయక్, ఆ తర్వాత ప్రభాస్ డార్లింగ్ది రాధేశ్యామ్, ఆ తర్వాత మళ్ళా నా తమ్ముడు అండ్ మా మెగాస్టార్ గారి ఆచార్య సినిమా వస్తుంది. ఈ మధ్యలో ఇంకా చాలా సినిమాలు వస్తుంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మీరు అన్ని సినిమాలు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుష్ప అనే సినిమానే కాదు, సినిమాలు గెలవాలి. ఇంకేమైనా విషయాలు చెప్పాలనుకుంటే మర్చిపోయాను. నా చివరికి చిన్న కోరిక, థియేటర్ ఓనర్స్ అందరికీ, ప్లీజ్ మీరు పర్సనల్గా మీ శానిటైజేషన్ని చూసుకోండి. లెట్స్ గివ్ పీపుల్ a safe and a healthy and a sanitized, clean entertainment in the coming months. అంతే. ఇంకేదైనా చెప్తే లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పి ఇంకా ముగిస్తా. ఏంది పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటే ఫైర్. ఈ డిసెంబర్ 17న కలుద్దాం థియేటర్స్లో. పుష్పరాజ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. ప్రతి ఒక్కరికి అందరి ఇంటికి సేఫ్గా చేరండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.